వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీవనెత్తెను. 1 minute. She heard this song down when she was in the water. ఆమె నీళ్ళలో ఉన్నప్పుడు ఈ పాట పాడుతున్నారండి. When she closed and she thought she's going to die. ఎప్పుడైతే ఆమె చనిపోతా అనుకున్నారో అప్పుడు మొదలు పెట్టారు ఈ పాట పాడడం. In the mud she was singing. From there she was telling, జిగడగల మట్టిలో జిగట ఎత్తెను. She was in the mud. Jesus brought her from that water and kept in the dry land. అప్పుడు ఆమె అప్పుడు పాడుతున్నారండి. ఆ పాటలో ఉన్న ఈ వచనం పాడుతున్నారు. జిగట గల ఊబి నుండి నన్ను లేవనెత్తునని పాట పాడుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే ఆమె నా బురదలో నుంచి ఆ నీళ్ళలో నుంచి లేపి నీళ్ళపైకి తీసుకొచ్చారు. Then she shouted and began to sing, జిగడగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. Everyone began to sing. What? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. A word have the life. దేవుని వాక్యంలో శక్తి ఉంది, జీవం ఉందండి. It's the Jesus Christ of Nazareth. దేవుని వాక్యం యేసు ప్రభువై ఉన్నారు. When you and I fall and when he is in you and when we are in him, ఆయనలో మనం ఆయనలో ఎప్పుడైతే ఉంటామో we will not die. మనం మరణించమండి. He know how to make us to live in this earth. ఆయనకు మనల్ని ఎలా జీవింపజేయాలో ఆయనకు తెలుసు. When you sing song, మీరు ఎప్పుడైతే పాట పాడతారో you need to forget yourself and worship God. మిమ్మల్ని మీరు మర్చిపోయి దేవుని ఆరాధించాలి. If you don't forget yourself, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మర్చిపోరో how can God will come and do the things in your life? అలా చేయనప్పుడు దేవుడు ఎలా మన జీవితంలో కార్యం చేయగలుగుతాడు? When you open your mouth to worship God, మీరు ఎప్పుడైతే మీ నోరు దేవుని ఆరాధించడానికి తెరుస్తారో you must mean it what you are singing in your life. మీరు ఏదైతే పాడుతున్నారో దాని అర్థం తెలుసుకొని పాడాలండి. When you sing song as it is your life, మీరు ఎప్పుడైతే అది మీ జీవితం లాగా దాన్ని పాడతారో it will going to bring your life to you. అది ఆ పాట మీకు జీవం తీసుకొని వస్తుంది. Always you remember, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, the greatest thing which God loves is a worshipper. దేవుడికి చాలా ఇష్టమైనది ఆరాధన అండి. And that's what we can give to him. అదొకటే మనం దేవుడికి ఇవ్వగలిగింది. Wherever you sing, మీరు ఎప్పుడైనా పాడండి. you may be alone in your pray. మీరు ఒంటరిగా ప్రార్థనలో ఉన్నప్పుడైనా, when you sing, మీరు ఎప్పుడైనా పాడతారో forget the place where you are singing the song. మీరు ఏ స్థలం ఉన్నారో ఆ స్థలాన్ని అన్నిటిని మర్చిపోయి పాడండి. Things all will be different. అన్నీ మారతాయండి. అప్పుడు things all will be different. అన్నీ మారతాయి. I'm greeting every one of you in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ వందనాలు చెల్లిస్తున్నానండి. John chapter 10:10 tells, యోహాను 10:10 చెప్తుంది, Lord God Jesus Christ of Nazareth has came to give you abundance life. యేసు ప్రభు మనకు జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. But the devil came to destroy. సాతాను మాత్రం నాశనం చేయడానికి వచ్చాడు. completely to destroy. మొత్తాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. Today we are going to meditate what this devil has done and will going to do for us. సాతాను ఏం చేశాడో ఈ రోజు మనం ధ్యానిస్తామండి. The first thing, మొదటిది, you write the quotation in your book. When I tell to read, you read it. Whatever I'm telling you, write it in your notes. You can read later. మీరు బైబిల్ తర్వాత చదువుకోండి, ఇప్పుడు మాత్రం మీరు చెప్పేది రాసుకోండి. Write it in your note, okay? నోట్ బుక్స్ లో రాసుకోండి. The John 10:10 tells like that. యోహాను 10:10 ఇలా చెప్తుందండి, the devil has came to steal, kill and destroy. సాతాను మనల్ని మోసం చేయడానికి, చంపడానికి, దొంగలించడానికి వచ్చాడండి. But the Jesus came to give abundance life. యేసు ప్రభు మాత్రం నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడండి. This devil, ఈ సాతాను ఏదైతే ఉందో, the Bible tells about him, బైబిల్ ఏం చెప్తుందంటే, he is the founder of the lies. ఆయన అబద్ధాలకి జనకుడై ఉన్నాడండి. He is the founder of lies. ఆయన అబద్ధాలకు జనకుడై ఉన్నాడండి. This man is found these lies. This man has found the lies. ఈ సాతాన్ని అబద్ధాన్ని కనుక్కున్నాడని. And he want you and me to be in that lies.
సాతాను కూడా మనల్ని అబద్ధాల్లోకి తీసుకెళ్ళాలని My చూస్తున్నాడు. precious brother, my precious నా sister, ప్రియమైన సహోదరి the సహోదరుడా, first thing, మొదటిది. lies is not from God Almighty Father. అబద్ధాలు దేవుడి నుంచి రాలేదండి, It's from the devil. అది సాతాను నుంచి వచ్చింది. Today when we see in this world, ఈ ప్రపంచంలో మనం చూసినట్టయితే there are living in the lies. మనం అబద్ధాల్లోనే జీవిస్తున్నాం, We are living in the lies. అబద్ధాల్లోనే జీవిస్తున్నాం. We love the lies than to speak truth. We love the lies than to speak truth. మనం అబద్ధాలను ఇష్టపడతాం కానీ నిజాలు కాదండి. Because we want to live in that lies. ఎందుకంటే మనం అబద్ధాలను జీవించాలనుకుంటున్నాం And కాబట్టి we like it very much. మనకు అబద్ధాలంటే చాలా ఇష్టం. Today you see, ఈ రోజు మనం చూసినట్టయితే everyone, including the small children, also will speak lies. చిన్న చిన్న పిల్లలు కూడా అబద్ధాలు ఆడతారండి. From where this lies has came? ఎక్కడి నుంచి అబద్ధాలు వచ్చాయండి? It came from the devil. ఇది సాతాను నుంచి వచ్చింది. He's the founder of that lies. ఈ సాతాను అబద్ధాలకు జనకుడై ఉన్నాడు, He's the prince of the lies. ఆయన అబద్ధాలకు రాజై ఉన్నాడు. If this lies when enters in your life and in my life, ఈ అబద్ధాలు ఎప్పుడైతే నా జీవితంలోకి వస్తాయో there is a step between and the wall between God and me. ఈ అబద్ధాలు ఏం చేస్తాయి అంటే దేవుడికి మనకి మధ్యలో ఒక గోడలాగా నిలబడతాయి. And this lies will not allow you to cross and come to Jesus. ఈ అబద్ధాలు ఏం చేస్తాయి అంటే మనల్ని దాటి దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆపుతాయండి. We think, oh, lies, what is there if we tell one lies? మనం అనుకుంటాం ఏమంటే ఒక చిన్న అబద్ధం చెప్తే ఏమవుతుంది? Speaking the lies, అబద్ధాలు చెప్పినట్టయితే you are obeying the word of the devil. మీరు సాతాను చెప్పే మాటకు లోబడినట్టు అవుతుంది. You are obeying the voice of the devil. మీరు సాతాను స్వరానికి విధేయత చూపినట్టు My అవుతుంది. precious brother, my precious sister, నా ప్రియమైన సహోదరి you సహోదరులారా, and I must live in truth. నీవు నేను సత్యంలో జీవించాలి. We can't live in the lies. మన అబద్ధాలు జీవించలేమండి. If we go through book of Proverbs, first chapter until 31st chapter, all in this 31 chapters of Proverbs, ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు in చూసుకున్నట్టయితే every chapter you will see about the lies and about the devils. ప్రతి అధ్యాయంలో అబద్ధాల గురించి సాతాను గురించి చూస్తామండి. How we used, how we cheated, how we deceived, how the things is doing. సాతాను ఎలా అబద్ధాలు చెప్పిస్తాడో, ఎలా మోసం చేస్తాడో ప్రతిదీ మనం అధ్యాయాలు చూడగలుగుతాం. My precious brother, my precious నా sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, people loves a lies than to speak a truth. మనం నిజాలు చెప్పడం దానికంటే అబద్ధాలు చాలా ప్రేమిస్తున్నాం. And we want to tell it. అది మన అబద్ధాలు చెప్పాలనుకుంటున్నాం. What that lies does? అబద్ధాలు ఏం చేస్తాయి? It makes you and me away from God. అది అబద్ధాలు ఏం చేస్తాయంటే దేవుడి నుంచి మనల్ని దూరంగా It తీసుకెళ్ళిపోతాయి. makes away from God. అది దేవుడి నుంచి దూరం చేస్తుంది మనల్ని. In the Bible, బైబిల్లో the first man who spoke lies was the Cain. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఫస్ట్ అబద్ధం చెప్పింది Cain, brother, Cain. కయీన్. 4th chapter, 5th chapter of Genesis, if you go through, ఆదికాండం 4వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చూసినట్టయితే there you will see this Cain story. అక్కడ మనం ఈ కయీన్ స్టోరీ చూస్తామండి. This Cain killed his own brother కయీన్ తన సొంత తమ్ముని చంపుతాడండి. and he escaped from that place. ఆ స్థలం నుంచి పారిపోతాడు, చంపేసి. God came and asked him, Cain, what you did with your brother? అప్పుడు దేవుడు చదువుతాడండి, కయీన్ నీ తమ్ముడికి ఏం చేసావండి? What the Cain is telling? కయీన్ ఏం చెప్తాడండి? What I know? నాకేం తెలుసు? Or am I a watchman of my brother? నేనేమన్నా నా తమ్ముడికి వాచ్మెన్నా, సెక్యూరిటీనా అని అడుగుతాడు. Or am I looking to him? నేను ఆయన చూసుకుంటూ ఉండాలా? He is the first man who spoke lies in the Bible. బైబిల్ మొత్తంలో ఆయన మొదటి వ్యక్తి అబద్ధం ఆడిన The వ్యక్తి. lies started from there. అక్కడి నుంచి అబద్ధాలు మొదలయ్యాయి. See the thing, we see the story there, it is very interesting. అక్కడ మీరు ఆ స్టోరీ చూసినట్టయితే చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. Then God came and spoke to you and said in Genesis chapter 5, ఆదికాండం 5వ అధ్యాయంలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. God said to Cain, the sin is standing and it is outside your door, it is locking your door, don't open. చెప్తున్నాడు, పాపం వచ్చి నీ దర్వాజను కొడుతుందండి, నువ్వు ఓపెన్ చేయొద్దు దర్వాజా నా పాపం కోసమని. Cain did not listen to God. కయీన్ దేవుని వాక్యాన్ని దేవుని కోసం వినలేదు. He opened the door and he allowed the sin in him. ఆ కయీన్ అబద్ధం ద్వారా సాతాన్ని తన జీవితంలోకి When ఆహ్వానిస్తున్నాడు. that sin entered in him, ఆ పాపం ఎప్పుడైతే ఆయన లోపలికి వచ్చిందో the lies also began to enter in him. ఆటోమేటిక్ గా అబద్ధాలు చెప్పడం కూడా స్టార్ట్ అయింది. My precious brother, my precious sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, to lies and sin, it too enters at a time in the man's life. అబద్ధాలు పాపం ఒకేసారి మనిషి జీవితంలోకి వచ్చాయి. Because this lies likes and loves the sin. This lies loves and likes the sin. ఈ అబద్ధాలు ఏం చేస్తాయంటే పాపాన్ని ప్రేమిస్తాయి. And it want to enjoy. అది ఆ పాపాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయాలనుకుంటాయి. And every time when a man does a sin and speaks lies, ఎప్పుడైతే ఒక మనిషి అబద్ధం ఆడి పాపం చేస్తాడో God will not be in him. దేవుడు అక్కడ ఉండడండి. God will not be in his life. దేవుడు ఆయన జీవితంలో ఉండడు. God will not come to that person. ఆ మనిషి జీవితంలోకి దేవుడు అసలు రాడు. He can't see the blessing of God. దేవుని ఆశీర్వాదం ఆయన జీవితంలో ఉండదు. If you look into the Bible, మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే Cain was the first man who began to speak a lies. Cain was the first man who began to speak a కయీన్ lies. మొదటి వ్యక్తి అబద్ధాలు ఆడడం మొదలుపెట్టింది. From there the story started.
అక్కడ నుంచి స్టోరీ మొదలవుతుందండి. we can see there are so many people who begin to speak lies. అక్కడ నుంచి మనం చూస్తాం చాలా మంది అబద్ధాలు ఆడుతూ వస్తారు. Begin to speak lies. అబద్ధాలు ఆడడం మొదలు పెడతారు. In mind it will have one thing, in heart it will have one thing, from the mouth will speak another thing. మన మైండ్లో ఒకటి ఉంటుంది, మన హృదయంలో ఒకటి ఉంటుంది, మన నోట్లో నుంచి ఇంకొక మాట వస్తుంది. Maximum will speak lies. మనం అందరం ఆల్మోస్ట్ అందరం అబద్ధాలు ఆడతాం. Why we speak lies, you know? ఎందుకు అబద్ధాలు ఆడతాం తెలుసా అండి? Sometime to cover ourselves. మనల్ని కాపాడుకోవడానికి అబద్ధాలు ఆడతాం. Sometimes we think, what is there if we tell one word lies, who is going to see you and me? మనం అనుకుంటాం ఒక అబద్ధం చెప్తే ఎవరు చూస్తారు, ఎవరేమంటారు అని అనుకుంటాం. God is watching you and me. దేవుడు చూస్తున్నాడండి. Jesus Christ of Nazareth is watching you and me. నజరేయుడైన యేసు ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడు. No, better than everyone in this face of this earth, Jesus knows about you, Jesus knows about me. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నీ గురించి నా గురించి యేసయ్యకు అంతా తెలుసండి. See how the Cain began to speak lies. చూడండి కయీను అబద్ధాలు ఆడడం మొదలు పెట్టాడు. If he never spoke lies, ఒకవేళ ఆయన అబద్ధం ఆడకపోయి ఉంటే, if he spoke a truth, నిజం చెప్పి ఉంటే, God maybe did something other in his life. దేవుడు ఆయన జీవితంలో ఇంకొకలా ఉంచేవాడు. Because he spoke the lies, ఆ కయీను అబద్ధం ఆడాడు కాబట్టి he lost the God's grace and the blessing in his life. దేవుని కృప కనికరం ఆయన జీవితంలో కోల్పోయాడు. What are the things followed him in his life? ఏమున్నాయి ఆయన జీవితంలో అంటే, Sin followed him, పాపం ఆయన వెంబడించింది, curse followed him, శాపం ఆయన వెంబడించింది, devil things, all the evil things has followed him. సమస్త సాతాన్ యొక్క విషయాలు ఆయన్ని వెంబడించాయి. See the story and see the story and the character of the Cain very carefully in the Bible. మీరు పరిశుద్ధ గ్రంథంలో కయీను యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన కథ గురించి మీరు బైబిల్లో చాలా జాగ్రత్తగా చదవండి. All the nature of the devil you will see in him. ఆయన జీవితంలో కంప్లీట్ గా సాతాన్ యొక్క వ్యక్తిత్వమే కనిపిస్తుంది. Every nature what the Lucifer and the devil and the flesh and the evil spirit you will see in him. సాతాన్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం కయీనులో చూస్తామండి. It not stopped there. అది అక్కడ మాత్రమే ఆగలేదండి. From there the story started. అక్కడ నుంచి కథ మొదలైందండి. If we go through in the Bible, మనం బైబిల్లో చూసినట్టయితే every people, ప్రతి ఒక్క మనిషి hallelujah. 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 హల్లెలూయా. From there the sin has begun. అక్కడ పాపం మొదలైందండి. If you read the life story about this Cain, ఈ కయీను గురించి మీరు ఎప్పుడైతే చదువుతారో బైబిల్లో, from there the sin has started. అక్కడ నుంచి పాపం స్టార్ట్ అయింది. It not stopped there. అక్కడ ఆగలేదు అది. If we go through and see the story of him, ఆయన కథ మొత్తం మీరు చూసినట్టయితే, the tribes, almost many people connected to the evil people are connected to his tribe. ఆయన పిల్లలు తరతరాలు ఆయన సంతానం అంతా అదే జాడలో వెళ్తుందండి. One way or other way they are connected, each one in the sin. ఏదో ఒక మార్గం గుండా ఆయన తరతరాలు ఆయన పిల్లలు అందరూ ఆ పాపంలో కనెక్ట్ అయి ఉంటారండి. They began to live and they began to have the tribe of itself in the sin. ఆయన సమాజం మొత్తం ఆ పాపంలో బ్రతుకుతుంది. The greatest painful story, you know what is the painful story? ఆయన జీవితంలో ఉన్న అది అతి భయంకరమైన విషయం ఏంటంటే, He is not with God, he is not in heaven. ఆయన దేవుడితో లేడు, ఆయన పరలోకంలో కూడా లేడు. Even today there are so many people want to cheat. ఈ రోజు ఇప్పటికీ కూడా చాలా మంది మనం మోసం చేయాలని If చూస్తాం. you read the first king 15th chapter and 14th chapter, 15th chapter, 16th chapter, మొదటి రాజు గ్రంథము 15, 16 అధ్యాయాలు మనం చదివినట్టయితే, 15 and 16 is very important for me. 15, 16 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి. There you will see a man called the Basha. అక్కడ మనం ఏం చూస్తామంటే, Basha, brother, Basha. Name of the man is Basha. In English, I don't know in Telugu what is name. Tell off in English, no problem, they understand. You understand? అక్కడ ఒక మనిషి గురించి చూస్తామండి. భాష అనే మనిషి గురించి చూస్తాం ఆ అధ్యాయాలలో. He is the most dangerous and worst. All the character of the evil spirit was in him. ఆయన చాలా భయంకరమైన మోసకరమైన ఒక పాపపు వ్యక్తి అండి. He left God. He displeased God through the sinful things in his life. ఆయన దేవుడికి కంప్లీట్ గా వ్యతిరేకంగా చేసి సాతానుతో నడవడం స్టార్ట్ చేశాడు. He is the first man. The dog came and ate his flesh. He was not buried. His flesh was ate by the dog. ఆ భాష వ్యక్తిని ఆయనని సమాధి చేయరు, కానీ అక్కడ ఉన్న కుక్కలు వచ్చి ఆయన శరీరాన్ని తింటాయండి. His spirit was in air. It tells there in English. I don't know in Telugu. ఆయన ఆత్మ ఇప్పటికీ కూడా గాలిలో ఉందండి. Because it from the evil spirit. ఎందుకంటే ఆయన ఆత్మ సాతాను నుంచి వచ్చింది. Even today sometime you will see and you will listen, some people will be telling గాలి సోకింది. They will not tell evil spirit has filled. What they will tell? గాలి సోకింది. How the గాలి will soak? That means that gali have the evil spirit
And that spirit has soaked this people. చాలా మంది ఏమందంటే నేను దురాత్మ పట్టింది అన్నారు కానీ నీకు గాలి సోకింది, అది సోకింది, ఇది సోకింది అంటారండి. ఎందుకు గాలి సోకింది అంటారంటే గాలిలోనే దురాత్మ శక్తులు ఉంటాయండి. It is true. అది సత్యం అండి. There is a spirit which is in air, which is in the air, which is under the sky. మీరు చూసే గాలిలో కానీ ఆకాశం కింద కానీ దురాత్మ శక్తులు ఉంటాయి. This evil spirit will be flying. ఈ దురాత్మ శక్తులు ఎప్పుడు గాలిలో ఎగురుతా ఉంటాయి. And some people, కొంతమంది they don't see heaven. వాళ్ళు పరలోకాన్ని చూడరు. They see this evil spirit and come and tell they saw the angel of God. కొంతమంది ఏం చెప్తారంటే ఈ దురాత్మ శక్తులను చూసి దురాత్మలు చూసి మేము దేవదూతలను చూసామని చెప్తారు. They are not the angel of God. వాళ్ళు దేవదూతలు కాదండి. If we want to see angel of God, we must enter in heaven. మనం దేవదూతలను చూడాలనుకుంటే మనం ఖచ్చితంగా పరలోకంలో వెళ్ళాలి. Inside the heaven, angels are there, not outside the heaven. పరలోక రాజ్యంలో మాత్రమే దేవదూతలు ఉంటారండి, పరలోక రాజ్యం బయట కాదు. They see these evil spirits and they tell that they saw the angel of God. వాళ్ళు దురాత్మలను చూసి వాళ్ళు మేము దేవదూతలను చూసామని చెప్తారు. Not only this Basha, ఈ ఒక భాష అనే వ్యక్తి మాత్రమే కాదు. if you go through in first Kings 16, 17, 18 and 19 chapter, మొదటి రాజుల గ్రంథం 16, 17, 18 అధ్యాయాలు చూసినట్టయితే you will see another lady called Jezebel. అక్కడ ఇంకొక స్త్రీ మనకు కనబడుతుంది, ఆమె పేరు జెజబెల్. Even her spirit, all flesh also eaten by the dog. ఆమె శరీరం కూడా కుక్కల చేత తినబడింది. Her spirit also is in air. ఆమె ఆత్మ కూడా గాలిలోనే తిరుగుతూ ఉంటది. And it is, even now it is there. ఇప్పటికి కూడా ఆమె ఆత్మ గాలిలోనే తిరుగుతూ ఉంటది. Even now it is there. ఆమె ఆ ఆత్మ ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉంటుంది. What are the character these people have, this lady have? అన్ని సేమ్ క్యారెక్టర్స్ ఈ భాష కానీ జెజబెల్ కానీ సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. This lady has something evil character which I want to show to you here. ఈ జెజబెల్ అనే స్త్రీకి కొన్ని సాతాన్ యొక్క జీవన విధానం ఉందండి, అదేంటో మీకు చూపిస్తాను నేను. First, number 1. మొదటిది, her eyes is in other people's property. ఆమె కళ్ళు ఎప్పుడు కానీ ఇతరుల యొక్క వస్తువుల మీద డబ్బు మీద ఉంటుందండి. It's not her property. ఆమె యొక్క సామాన్ మీద కాదు, ఆమె యొక్క ఆస్తి మీద కాదు. Its eyes is on all the righteous people's property. ఎవరైతే నిజంగా నీతిమంతులకున్న భూముల మీద కావచ్చు, ఆస్తుల మీద ఇప్పుడు ఆమె కళ్ళు ఉంటాయండి. And it want all in cheat, in speaking, in lies way, in wrong way, in false way. ఆమె ఎప్పుడు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు అబద్ధాలు అన్ని చెప్తూ అది లేకుండా ఉండేదండి. She was a woman of false and speaking lies. ఆమె ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఈ false brother, అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉండేది. and she began to live and she began to cheat and deceive the people. ఆమె ఎప్పుడు ప్రజల్ని మోసం చేస్తూ ఉండేది. This was the nature of her. అది ఆమె యొక్క జీవన విధానమై ఉంది. 19, 20, 21 until 22 first king, if you go through, మనం ఎప్పుడైతే ఆ మొదటి రాజుల గ్రంథం 21 అధ్యాయం చూసినట్టయితే the righteous man was there. అక్కడ ఒక నిజాయితీ గల మనిషి ఉన్నాడండి. That man had a piece of the land. ఆయనకు ఒక చిన్న భూమి ఉందండి. Her husband liked that land. ఈ జెజబెల్ యొక్క భర్త ఆ భూమిని ఇష్టపడ్డాడు. He was in sad, keeping his face sad. ఆయన ముఖాన్ని మొత్తం విరాకంగా చేసుకొని పెట్టుకొని ఉన్నాడు రాజు. She came and asked, why your face is sad? జెజబెల్ వెళ్ళి ఆమె భర్తను అడుగుతుంది, నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావని. He said, so and so man's land, piece of the land I like, but he's not giving me. అప్పుడు ఆ రాజు జెజబెల్తో చెప్తాడు, నాకు ఒక మనిషి భూమి నచ్చింది కానీ ఆయన నాకు ఇవ్వనన్నాడని చెప్తాడు. What she said? ఆమె ఏం చెప్తుంది? Don't be in sad, I will going to bring that land. నువ్వే బాధపడకు, ఆ భూమిని నేను తీసుకొస్తాను. She made her land in his name. In what way she made that land? ఆ భూమిని రాజు దగ్గరికి ఇచ్చేస్తాడండి, రాజుకి ఇస్తుంది. ఎలా చేస్తుందండి? She began to speak lies. ఆమె అబద్ధాలు చెప్పి చేస్తుంది. She began to bring all the false witnesses. అబద్ధ సాక్ష్యాలతో ఆమె ఆ భూమిని తీసుకుంటుంది. And she taken that land in deception way, in deceitful way. అది మోసపరిచి ఆ భూమిని ఆమె లాక్కుంటది. But she never taken in legal way, from God's way. అది న్యాయపరంగా ఆమె తీసుకోలేదు. In illegal way she has taken. ఆమె అన్యాయంగా భూమిని తీసుకుంది. Began to speak lies and brought a false things in అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ భూమిని లాక్కుందండి. She taken that land. ఆ భూమిని తీసేసుకుంది. And she killed the righteous man. అన్యాయంగా బతికే మనిషిని చంపేసింది. She killed the righteous man. అన్యాయంగా బ్రతికే మనిషిని What I చంపేసింది. want to tell to you, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, when you and I are in God, మీరు ఎప్పుడైతే దేవునిలో ఉంటామో, this evil spirit will be watching you and me when to enter in you and in me to destroy our life. ఈ సాతాను దురాత్మ శక్తులు ఎప్పుడు నా జీవితంలోకి వచ్చి మన జీవితాలు నాశనం చేస్తాయని ఎదురు చూస్తూ ఉంటాయి. As long we don't give the way and we will not open the door, మనం ఆ సాతానికి జాగా ఇవ్వనంత వరకు, మన డోర్ తెరవనంత వరకు they will not come inside of us. సాతాను మన జీవితంలోకి రాడు. They can't come in your house. రాలేడు మన They జీవితంలోకి. can't come in your life. మన జీవితంలోకి రాలేడు They వాడు. can't come in a children's family, in a children's life. నీ పిల్లల జీవితంలో కూడా వాడు రాలేడు. They can't come in any way in our life. ఏ మార్గంలో కూడా వాడు సాతాను మన జీవితంలోకి రాడు. But when we open the door, నువ్వు ఎప్పుడైతే డోర్ వాడి కోసం తెరుస్తావో, it will going to enter and it will going to come. అప్పుడు సాతాను నీ జీవితంలోకి వస్తాడు. This Jezebel has taken in deceitful way the piece of that land.
ఈ జెజబెల్ ఏం చేసిందంటే మోసపూరితంగా ఆ భూమిని లాక్కుంది. It is not only today in your life and in my life. ఇది ఈ ఒక్క రోజు మాత్రమే కాదండి, నా జీవితంలో From 6,000 years it is happening. 6,000 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. 6,000 years it is happening. 6,000 సంవత్సరాల నుంచి ఇది One జరుగుతుంది. side the devil want to destroy people and want to take to the hell. సాతాన్ యొక్క ఏంటంటే మనుషుల జీవితాన్ని నాశనం చేసి వారిని నరకానికి తీసుకెళ్లాలనేది సాతాన్ ఆలోచన. Another side God want to bring that people to heaven. దేవుని బాధ ఏంటంటే దేవుడు మనల్ని ఎలాగైనా దేవుని రాజ్యంలోకి తీసుకెళ్లాలని దేవుని ఆశ. Another side God want to protect you and me. ఇంకొక సైడ్ దేవుడు నిన్ను నన్ను కాపాడి Now రక్షించాలనుకుంటున్నాడు. who is going to destroy this enemy? ఈ శత్రువుని ఎవరు నాశనం చేస్తారు? You and I will going to destroy him. నువ్వు నేనే ఈ శత్రువుని నాశనం But చేయాలి. what we are doing? కానీ మనం ఏం చేస్తున్నాం? We are afraid. మనం భయపడుతున్నాం. Looking shadow afraid. మనం చిన్న నీడని చూసుకొని భయపడతాం. Afraid in the darkness. చిన్న చీకట్లో భయపడతాం. We are afraid in different places. మనం చాలా రకాలుగా ప్లేసెస్లో భయపడతాం. Sometimes the current goes, then afraid. మనం చిన్న కరెంటు పోతే భయపడతాం. The fan shadow comes, then afraid. మనకు చిన్న ఫ్యాన్ నీడ వచ్చినా భయపడతాం. You are going on the road, someone will be speaking some distance. You will think the devil is talking and we are afraid. ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడితే మనం అది సాతానే మాట్లాడుతుందని చెప్పి భయపడతాం. You will be speaking lies to cover our things. మనం అబద్ధాలు చెప్పి మనల్ని కాపాడుకోవాలనుకుంటాం. We will be in cinema theater. మనం సినిమా థియేటర్లో ఉంటాం. I will tell, no, I'm with Brother Sharon in so and so place. లేదు మనం అబద్ధం ఆడతాం. మనం సినిమా థియేటర్లో ఉండి మనం అబద్ధం ఆడతాం. ఏమనంటే లేదు షారోన్ బ్రదర్తో బయట ఉన్నా అండి అని అబద్ధాలు We ఆడతాం. will smoke and come. మనం సిగరెట్ తాగొస్తాం. What we will tell? ఏం చెప్తామండి? No, I don't have the nature and the smoking habit in me. చిచ్చి నాకు అసలు తాగే అలవాటు లేదండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాం. We speak all the humbug stories with people. What we will tell? No, I was reading Bible. మనం అన్ని పిచ్చి అన్ని చేసి మనం ఏం చెప్తామంటే లేదు నేను బైబిల్ చదువుతున్నా అని చెప్తాం. Is the nature of the Christian? ఇది క్రైస్తవ జీవితం అండి. Is the nature of the child of God? ఇది దేవుని పిల్లలకు ఉండాల్సిన క్యారెక్టర్ అండి. Is the nature of child of God? ఇది దేవుని పిల్లల యొక్క విధానం అండి. You're with me? ఇక్కడ ఉన్నారండి మీరందరూ? Is it the nature? ఇది ఒక క్రైస్తవ జీవన విధానం అండి. The nature of the God's son and daughter will not speak lies. దేవుని పిల్లలమై ఉండి మనం ఎప్పటికీ కూడా అబద్ధాలు చెప్పకూడదండి. We will tell what is fact and truth. మనం ఎప్పుడైనా నిజాలు మాత్రమే మాట్లాడతాం. If you watch movie, tell watch movie. You watched a movie. ఒకవేళ నువ్వు సినిమా చూస్తుంటే సినిమా చూస్తుందనే చెప్పండి. You did something wrong, tell you did wrong. ఎప్పుడైనా ఏదైనా తప్పు చేశాననే చెప్పండి. At least God will forgive you and me. అట్లీస్ట్ దేవుడైనా మిమ్మల్ని క్షమిస్తాడు. If you not tell the truth, మీరు ఒక నిజం చెప్పకపోతే, if you replace the lies in the place of the truth, మీరు నిజం చెప్పాల్సిన చోట అబద్ధం చెప్పినట్టయితే that will rule you. ఆ అబద్ధం మిమ్మల్ని పాలిస్తుంది. People who listen, they are not the loser. Your family people are not a loser. ఈ కుటుంబ జీవితాలు ఏం లూజ్ అవ్వండి. You and I will going to be the loser. నువ్వు నేను మాత్రమే లూజర్స్ లాగా ఉండిపోతాం. Because where we must replace the truth, where we must speak the truth, we are replacing all the lies. నువ్వు ఎక్కడైతే నిజం చెప్పాలో అక్కడ నువ్వు అన్ని అబద్ధాలతో కప్పేస్తున్నావు దాన్ని. And if you speak a lies, నువ్వు ఎప్పుడైతే అబద్ధాలు ఆడతావో, lies is very danger in our life. అబద్ధాలు మన జీవితంలో చాలా భయంకరమైనవి. It will destroy you and me. అది నిన్ను నన్ను నాశనం చేస్తుంది. Through these lies, devil is destroying many people today. సాతాన్ గాడు అబద్ధాలు నిజాలుగా మార్చి చాలా మంది నాశనం చేస్తున్నాడు జీవితాలని. Lies is lies. అబద్ధమే. Truth is truth. సత్యమే. God loves the truth, not the lies. దేవుడికి సత్యం అంటే ఇష్టం అండి, అబద్ధం అంటే కాదు. Today you see where you use the lies. ఈ రోజు మనం చూసినట్టయితే ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడతారండి. I write and give you, definitely used many places many lies. నేను మీకు రాసిస్తాను, మీరు చాలా చోట్ల అబద్ధాలు ఆడుంటారు. But what we tell? కానీ మనం ఏం చెప్తామండి? Oh, I love God. నేను దేవుని ప్రేమిస్తున్నాను. You know I'm a believer. నీకు తెలుసా నేను దేవుని I నమ్ముకున్నాను. speak in tongues. నేను భాషలో మాట్లాడతా. See, if you speak in tongues, why you are going to speak lies? నువ్వు ఒకవేళ భాషలో మాట్లాడితే అబద్ధాలు ఎందుకు మాట్లాడతారండి? I had a very funny brother with me. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడండి. He speaks in tongues. ఆయన భాషలో మాట్లాడతాడు. Every day he speaks, whatever we tell, he speaks in tongues. మనం ఏం మాట్లాడినా ఆయన భాషలోనే మాట్లాడతాడు. How are you, brother? నువ్వు ఎలా ఉన్నావు బ్రదర్ అంటే, oh, fine. ఆయన ఏదో ఒక టంగ్స్ లో మాట్లాడి ఐఎమ్ ఫైన్ అంటాడు. Have you had a lunch? మనం లంచ్ చేసావా నా బ్రదర్ని అడిగితే, One more, he will speak, oh, I had a lunch. ఆయన ఒక భాషలో మాట్లాడి మళ్ళీ తిన్నానండి అని చెప్తాడు. People all used to think, ప్రజలు అనుకునే వాళ్ళు, what a man is. వావ్ ఎంత మంచి మనిషి అండి అనుకున్నారు. Always speaks in tongues. ఎప్పుడు చూసినా భాషలో మాట్లాడుతూనే ఉంటాడు. Listen carefully, always speaks in tongues. జాగ్రత్తగా వినండి, ఎప్పుడు భాషలోనే మాట్లాడుతూ ఉంటాడు. He said to me, I want to spend some time with you for 3 days, one week. ఆయన నాతో అన్నారు, ఆయన డేవిడ్ బ్రదర్తో అన్నాడు, ఒక 3 రోజులు మీతో గడపాలనుకుంటున్నాను అన్నాడు. Then I said, okay, come.
అప్పుడు బ్రదర్ చెప్పారు ఓకే అండి అని. We both were there. అప్పుడు డేవిడ్ బ్రదర్ ఆ బ్రదర్ ఇద్దరు కలిసి For ఉన్నారు. everything he is speaking in tongues. ప్రతి విషయానికి ఆయన భాషలోనే But మాట్లాడుతున్నారు. every time when he was speaking in tongues, కానీ ప్రతిసారి ఆయన భాషలో మాట్లాడుతున్నప్పుడు I can discern that tongues is not from God. నాకు అర్థమవుతుంది ఆ భాష దేవుని నుంచి వచ్చిన భాష A కాదు. different kind of atmosphere trying to enter in my room and in my room. ఆయన ఎప్పుడైతే భాషలో మాట్లాడుతున్నాడో ఒక అనవసరమైన ఒక సన్నిధి నా రూమ్ లోకి నా గదిలోకి రావడానికి ట్రై చేశాడు. Every day when he was speaking, some kind of a lady, evil spirit, is waiting some almost 3 kilometers away from my place. ఆయన ఎప్పుడైతే భాషలో మాట్లాడతాడో ఒక ఆడ దయ్యం కొన్ని కిలోమీటర్ల దూరంలో నా రూమ్ నుంచి దూరంగా నిలబడి చూస్తా ఉంది. And that want to enter, but it can't enter. కానీ ఆ ఆడ దయ్యానికి నా రూమ్ లోకి రావాలని ఉంది కానీ ఎంటర్ కాలేకపోతుంది. I began to see why this devil is standing there. నేను అనుకున్నాను అప్పుడు చూస్తాను ఈ దయ్యం ఎందుకు అక్కడ నిల్చొని ఉందని. I began to observe his lifestyle. నేను ఆ బ్రదర్ యొక్క జీవిత విధానాన్ని గమనించడం I మొదలుపెట్టాను. began to see him. ఆయన చూడడానికి మొదలుపెట్టాను. You know, మీకు తెలుసా అండి, night all he'll be chatting with the girl, ఆయన with his రాత్రి girlfriend. You know, he's a woman. His weakness is a woman. ఆయన రాత్రంతా అమ్మాయిలతో చాట్ చేస్తూ ఉండేవాడు. ఆయన ఆడవాళ్ళకి ఈజ్ అ ఉమెనైజర్. ఆడవాళ్ళతో చాట్ చేస్తూ ఉండేవాడు My రాత్రి. brother is exact. He had not one girlfriend. He had a married woman friend. He's having other girlfriends. Many people. ఆయన ఒక్క స్త్రీతో కాదండి, పెళ్ళైన స్త్రీలతో చాట్ చేస్తున్నాడు. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కరిద్దరు కాదు. He's chatting nicely. Night out is chatting. Throughout the night is chatting. రాత్రంతా ఆయన చాట్ చేస్తూనే ఉన్నాడు. He came morning and said to me like this. ఉదయాన్నే నా దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నాడు, Throughout the night I prayed, brother, you know. రాత్రంతా నేను ప్రార్థించానని చెప్తున్నాడు. I was reading my Bible. I know what is happening in the next room of my life. బ్రదర్ ఏమో ఆయన రూమ్ లో రాత్రంతా బైబిల్ చదువుతున్నారు, పక్క రూమ్ లో ఏం జరుగుతుందో బ్రదర్కి తెలుసు. That is my room. That is my place. I don't know what is going in my place. అది నా ప్లేస్, నా రూమ్, నాకు తెలియదు, బ్రదర్కి తెలియదు అండి ఏం జరుగుతుందో. Second day also I began to observe him. రెండో రోజు కూడా నేను ఆయన గమనించడం మొదలు పెట్టాను. Night all he'll be chatting. రాత్రంతా చాట్ చేస్తున్నాడు, Morning all he'll be speaking tongues. దినమంతా భాషలో మాట్లాడుతున్నాడు. I was wondering how this fellow is speaking in tongues. నేను ఆశ్చర్యపోయాను, ఎలా మాట్లాడుతున్నాడు వీడు భాషలో అని. On third day I called him. Let us talk. మూడో దినం నేను ఆ బ్రదర్ని పిలిచానండి. పిలిచి మనం మాట్లాడదామని అన్నాను. I asked him how many times you read Bible. అప్పుడు నేను ఆ బ్రదర్ని అడిగాను, నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివావని. He said Bible reading. Oh, I read every day. బైబిల్ రీడింగా? నేను ప్రతిరోజు బైబిల్ చదువుతానండి I asked him how many hours you will pray. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారని ఆ బ్రదర్ని అడిగితే, Oh, I pray more than 9 hours. అప్పుడు ఆ బ్రదర్ అన్నారు, నేను 9 గంటల కంటే ఎక్కువ ప్రేయర్ I చేస్తాను. said fine, very good. అప్పుడు నేను అన్నాను, ఓకే సరే మంచి. I asked him the language what you are speaking, what is the meaning of that language, what language you are speaking. అప్పుడు నేను ఆ బ్రదర్ని అడిగారు, మీరు ఏం భాష మాట్లాడుతున్నారు, ఆ భాష యొక్క అర్థం ఏంటి, అసలు ఏం భాష అది? Because I know how many languages will be there. ఎందుకంటే బ్రదర్కి తెలుసు అక్కడ ఎన్ని భాషలు ఉంటాయో. In gift of tongues there is 5 languages. ఎందుకంటే భాషల వరంలో 5 భాషలు ఉంటాయి. Gift of interpretation, gift of discernment, when it is there, what language that person is speaking will going to come to know. ఎందుకంటే మన ఎదుటి వ్యక్తి భాషలలో మాట్లాడుతున్నప్పుడు అది ఏ భాషలో మాట్లాడుతున్నారో మనకు అర్థమైపోతుంది. Because about the gifts. అది భాష Because about the gifts of the Holy Spirit, brother. Gifts of the Holy Spirit. ఆ భాష వరం అంటే పరిశుద్ధాత్మ యొక్క వరమై ఉంది. Okay, he was talking like that. ఆయన అలా మాట్లాడుతున్నాడు. I asked him, he never gave an answer for me. నేను అప్పుడు అలా అడిగినప్పుడు ఆయన నాకు ఆ సమాధానం చెప్పలేదు. Then I said him after 15 minutes. ఒక 15 నిమిషాల తర్వాత ఆ బ్రదర్ నేను పంపించేసాను. You are a so wise man. ఆయన చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి. You are thinking you are a wise man, you are making fool everyone. ఆ బ్రదర్కి చెప్పాను, నువ్వు ఏదో జ్ఞానవంతుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు అనవసరంగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మోసం చేస్తున్నావు. You are not making fool. నువ్వు వాళ్ళని మోసం చేయడం కాదు, but you are becoming a fool to everyone's side. నువ్వే అందరి దృష్టిలో పిచ్చోన్లాగా అవుతున్నావు. And second I said to him, రెండోదిగా ఆయన చెప్పాను నేను, if you speak a God's language, peace will be there, fear will be there. You will not chat throughout the night. నువ్వు నిజంగా దేవుని భాష మాట్లాడితే నీలో సమాధానం ఉంటుంది, నీకు భయం ఉంటుంది, నువ్వు అమ్మాయిలతో రాత్రంతా అలా చాట్ చేయవని చెప్పాను. You know what he said to me? అప్పుడు ఆ బ్రదర్ అన్నాడు, I'm a holy man. నేను పరిశుద్ధ వ్యక్తిని These అన్నాడు. things all I will not do. ఇవన్నీ నేను చెయ్యను. 3 names I said with whom he was committed sin. 3 అమ్మాయిల పేరు బ్రదర్ చెప్పాడు. ఎంతమంది ఒక 3 అమ్మాయిలతో ఏ అమ్మాయితో అయితే ఆయన పాపం చేశాడు వాళ్ళ పేర్లు చెప్పాడు బ్రదర్. And I said one lady is married also. అప్పుడు ఆ బ్రదర్తో చెప్పాడు, ఆ దాంట్లో ఆ 3 అమ్మాయిలో ఒక అమ్మాయి పెళ్ళైన అమ్మాయి, And she is a cousin. ఆమె ఈ బ్రదర్కి కజిన్ అయింది. And I said, doing all that sin, you're thinking that you're speaking in tongues. అప్పుడు ఆ బ్రదర్తో అన్నాను, నువ్వు ఇవన్నీ చేస్తూ నువ్వు భాషలో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? Listen very carefully. జాగ్రత్తగా వినండి. Even the evil spirit will speak in tongues.
దురాత్మలు కూడా భాషలో మాట్లాడతాయి. You know this thing? ఇది తెలుసా అండి మీకు? Even the evil spirit will talk in tongues. దురాత్మలు కూడా భాషలో మాట్లాడతాయి. But that have the fear, that have the sin, that have the lustful things. కానీ ఆ భాషల వరం ఏంటి? ఆ భాష ఏంటంటే ఆ పాపం కార్యాలు చేయించడానికి వచ్చే భాష. Whatever they speak connected to the lust, sin and different sinful things and lies. ఈ సాతానుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే భాషలు మాట్లాడతారో ఆ భాష అంతా పాపానికి, రోగాలకి, ఈ అనవసరమైన పాపాలకు సంబంధించిన భాష. When they speak in that evil language, evil tongues, their mind, their eyes, their life, everything will be filled with lust and sin. ఈ దురాత్మల శక్తులు పట్టిన వాళ్ళు ఎప్పుడైతే భాషలో మాట్లాడతారో వాళ్ళ కళ్ళు కావచ్చు, వాళ్ళ హృదయం కావచ్చు, వాళ్ళ మనసు కావచ్చు, వాళ్ళ శరీరం కావచ్చు, కంప్లీట్ గా పాపంతో నిండిపోయి ఉంటుంది. And full of darkness. కంప్లీట్ చీకటి ఉంటుంది వాళ్ళ They జీవితంలో. can't see the light of life. వాళ్ళు జీవితం యొక్క వెలుగును, దేవుని వాక్యాన్ని చూడలేరు. Full of darkness. కంప్లీట్ చీకటి ఉంటుంది. They can't open the Bible and read. వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవలేరు. They can't speak, they can't stand the people who speaks in truth. సత్యంగా నిజం మాట్లాడే వాళ్ళ ఎదురుగా వాళ్ళు నిల్చోలేరు. A right man with a God, they can't be beside of that people. ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో వాళ్ళ పక్కన వాళ్ళు నిల్చోలేరు. I began to, when I said that three name, ఎప్పుడైతే నేను ఆ ముగ్గురు అమ్మాయిల పేర్లు చెప్పాను, you know what he was telling? తెలుసా ఏం చెప్పాడు? You are the first person who said this name and came to know. Even my father is a pastor, my uncle is a pastor, my brother-in-law is a pastor. They are unable to find out me. ఆ బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ ఎప్పుడైతే ఆ ముగ్గురు అమ్మాయిల పేరు చెప్పాడో, బ్రదర్ అంటున్నాడు, నా జీవితంలో ఎవరు నాకు ఇలా చెప్పలేదు, ఎవరు నాతో ఇలా ఎవరికి నిజం తెలియదు, మా డాడీ పాస్టరే, మా అంకుల్ పాస్టరే, వాళ్ళకు కూడా తెలియదు, నువ్వు మొదటిసారి నా జీవితంలో ఈ విషయం చెప్తున్నావు అని చెప్పాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. You may be the pastor's son, you may be evangelist son, you may be the prophet's son, you may be apostle's son, other you may be Bible teacher's son. That will not bring anything. If you are not in truth and you are not connected in the path of truth, if you are in the lies, కుమార్తె అవ్వచ్చు, కానీ ఏమి నీకేం తీసుకురావు, కానీ నువ్వు సత్యంలో జీవిస్తే మాత్రమే. if you speak in lies, నువ్వు అబద్ధాలు ఆడతావు, your head will be in the hell. నీ జీవితం నరకంలో ముగించబడుతుంది. No man can save you. ఏ మనిషిని రక్షించలేడు. Your life, my life is in my hand. నీ జీవితం, నా జీవితం మన చేతిలో ఉంది. It's in my hand. అది మన చేతిలో ఉంది. It's in my hand. అది మన చేతిలో ఉంది. I tell you a story from the Bible, from the New Testament. మీకు బైబిల్లో కొత్త నిబంధనలో ఒక స్టోరీ చెప్తాను. In the Matthew chapter 8, in the book of Matthew, Mark, Luke. మత్తయి, మార్కు, లూకాలో If you go through this gospel, ఈ మూడు సువార్తల నుంచి మీరు వెళ్ళండి. there is a story which Jesus tells. అక్కడ యేసుప్రభు ఒక కథ చెప్తున్నారు. Jesus looked around the people. అక్కడ ఉన్న జనాలందరినీ యేసుప్రభు చూస్తున్నారు. And Jesus said to them, వాళ్ళతో ప్రభు ఇలా అంటున్నాడు, foxes have the holes, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, birds have the nest, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, but the Son of Man don't have the place to keep a heart, to lay down. కానీ దేవుని కుమారునికి తల దాల్చుకోవడానికైనా స్థలం లేదని చెప్తున్నారు. What it mean? దాని అర్థం ఏంటండి? What it mean? దాని అర్థం ఏంటండి? Listen carefully. జాగ్రత్తగా వినండి. Jesus is telling, యేసుప్రభు చెప్తున్నారు, foxes have the holes, నక్కలకు బొరియలు ఉన్నాయి, birds have the nest, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, but I don't have the place to lay my head. కానీ యేసుప్రభు అంటున్నారు, నా తల దాచుకోవడానికైనా నాకు స్థలం లేదు అంటున్నాడు. What is this? అదేంటండి? If you go through the, if you see the real story about Jesus, మీరు యేసుప్రభు నిజమైన కథ చూస్తే, I went to Israel 5 times. నేను ఇజ్రాయెల్కి 5 సార్లు వెళ్ళాను. When I went to Israel 5 times, నేను 5 సార్లు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు Jesus Christ, the place called Nazareth, it is his own place. నజరేతు అనే స్థలము యేసుప్రభు యొక్క సొంత స్థలం. I went and saw the Peter's house. నేను పేతురు యొక్క గృహం చూశాను. In Peter's house there is a pulpit. In that house, in that pulpit, Jesus does a ministry there. పేతురు వాళ్ళ ఇంట్లో ఒక పుల్పిట్ ఉంటుందండి. ఆ పుల్పిట్ నుంచే యేసుప్రభు సేవ చేసేవాడు. That place, that Peter's house is given to do Jesus ministry, to Jesus for do ministry. పేతురు గారు ఆ స్థలాన్ని యేసుప్రభుకి ఇచ్చారు సేవ చేయడానికి. Mary's house is given to do the ministry. మేరీ యొక్క గృహం కూడా సేవ చేయడానికి ఇవ్వబడింది. There are so many houses given to Jesus to do ministry, to stay there and to be there. యేసుప్రభుకి చాలా ఇల్లు ఇవ్వబడ్డాయి, అక్కడ ఉండడానికి, అక్కడ తినడానికి, అక్కడ సేవ చేయడానికి. But what Jesus is telling, కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? I don't have a place to lay my head. నా తల దాచుకోవడానికైనా నాకు స్థలం లేదని చెప్తున్నాడు. What it mean? దాని అర్థం ఏంటి? I began to meditate and I began to wait at the feet of God to know what is this. నేను ఆ చదివి దేవుని పాదాల యొద్ద వెయిట్ చేయడం మొదలుపెట్టాను దాన్ని తెలుసుకోవడానికి. 3 things Jesus mentioned here. అక్కడ యేసుప్రభు 3 విషయాలు చెప్పాడని నా. Point number 1. మొదటిది, He mentioned about the fox. అక్కడ నక్కల గురించి చెప్తున్నాడు. What is this fox? నక్కలంటే ఏంటి? What kind of character and the nature of this fox? నక్కలకి ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి మనస్తత్వం ఉంటుంది? It's a cunning animal. అది మోసపరమైన జంతువు. It's a cunning animal. అది మోసం చేసే జంతువు. It will never have a peace and joy. Always it will be cunning. Looking to the other animal, it will be a cunning.
ఈ నక్క ఎప్పుడైనా ఇతర జంతువుల్ని మోసం చేస్తూ దాని జీవితంలో ఎప్పుడు సంతోషం సమాధానం ఉండదు. It's a cunning animal. అది మోసం చేసే జంతువు. God was telling, and Jesus was telling, యేసుప్రభు చెప్తున్నారు, around me there are some group of people like a fox, they are cunning. నా చుట్టూ కొంతమంది జనాలు ఉన్నారు, నక్క లాంటి జనాలు, మోసం చేసే జనాలు. They have the house, వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, but in that house వాళ్ళ ఇల్లులో I am not there. నేను లేను. I am not there. నేను లేను. What is the house now? ఆ ఇల్లు ఏంటంటే, House is a art of a man. ఇల్లు అంటే దేవుని యొక్క హృదయం, Listen మనిషి యొక్క హృదయం. listen very carefully. జాగ్రత్తగా వినండి. I have something to tell to you. మీకు చెప్పాలనుకుంటున్నా. Now Jesus is telling, యేసుప్రభు చెప్తున్నారు, there are the group of people of the nature of the fox. అక్కడ కొంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి జనాలు అంటే వాళ్ళు నక్క లాంటి మనస్తత్వం ఉన్న జనాలు. There are nature and the character is a fox character. మన మనస్తత్వం కావచ్చు, వాళ్ళ జీవితం కావచ్చు, కంప్లీట్ నక్కలాగా ఉంటుంది. They never given a place in the heart. వాళ్ళ హృదయంలో ఎప్పుడు దేవుడికి చోటు ఇవ్వరు. Why they never given the place in the heart? ఎప్పుడు ఇవ్వరంటే, Because in the heart all the wounds are there. వాళ్ళ హృదయంలో అన్ని గాయాలు ఉంటాయి. All the wounds brother, randralu ఉన్నాయి. All randrals are there. అన్ని వాళ్ళ హృదయంలో అన్ని రంధ్రాలు ఉన్నాయండి. All the randrals are there. అన్ని రంధ్రాలు ఉన్నాయి. Why? What kind of randrals is there? ఎలాంటి రంధ్రాలు ఉన్నాయి? Seeing the people having a cunning nature, crying. ఎప్పుడు జనాలు చూడడం, వాళ్ళ ఆశీర్వాదం చూడడం, వాళ్ళ మీద పడి ఏడవడం. Cunning nature. మోసం. Always cunning nature. ఎప్పుడు వాళ్ళని చూసి మోసం చేద్దామా, మోసం. Crying on them. వాళ్ళ మీద పడి ఏడడం. If someone brought TV, they will cry here. వాళ్ళు ఎవరైనా మన ఇంటి పక్క వాళ్ళు మంచి టీవీ తెచ్చుకుంటే వాళ్ళని చూసి మనం ఏడుస్తాం. I don't have TV. నాకు టీవీ లేదు. If you don't have TV, what's the problem? టీవీ లేకపోతే ఏం సమస్య వచ్చింది? You need to cry on the neighbor who brought the TV. నువ్వు పక్క వాళ్ళ మీద పడి ఏడవకూడదు కదా టీవీ తెచ్చుకున్నందుకు. Shall I give a break? బ్రేక్ కావాలండి. Okay. They're telling no. Tea break. I will continue my message, okay? Here, this evening time with you. మీతో ఉండడం మీ సాయంత్రాల కాలం చాలా సంతోషంగా ఉందండి. I strongly believe God will going to raise you and He'll going to use you and He'll going to bless you. మిమ్మల్ని దేవుడు లేవనెత్తి వాడుకోబోతున్నానని నేను నమ్ముతున్నానండి. I strongly believe God has started His work in your life, in your heart, in your mind, in your soul. దేవుడు మీ హృదయంలో, మీ మనసులో, మీ ఆత్మలో తన కార్యాన్ని మొదలు పెట్టాడని నేను నమ్ముతున్నానండి. And it will not end until He complete that work. దేవుని తన కార్యాన్ని జరిగించే వరకు అది ముగించబడదండి. Only the God is a person who will not stop His work in middle. దేవుడు తన పనిని మధ్యలో ఆపలేడండి. He will complete what He begins. ఆయన ఏదైతే మొదలు పెట్టాడో దాన్ని ముగిస్తాడండి. That's the nature of God. అది దేవుని వ్యక్తిత్వం. Okay, we'll come for the fox. ఓకే, మనం ఈ నక్కల గురించి వస్తామండి. This fox represents the nature and the character of all the demonic powers. ఈ నక్క యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే సాతాను యొక్క వ్యక్తిత్వం లాంటిది. Another nature of this fox, ఇంకొక వ్యక్తిత్వం ఏంటంటే ఈ నక్కల గురించి, it represents the fleshly desires. ఈ యొక్క శరీరానుసారమైన కోరికల్ని, all the flesh desires represents this fox nature also. మన ఈ శరీరానుసారమైన కోరికలన్నీ నక్కను సూచిస్తూ ఉంటాయి. Because this fox always sees down and sees the things to destroy and to eat and to be cunning. ఎందుకంటే ఎప్పుడు ఈ నక్కలు కిందికే చూస్తూ ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామని చూస్తూ ఉంటాయి. Our flesh have one nature called, which is hidden, called the cunning nature in our flesh. ఎందుకంటే మన శరీరం ఎలాంటిదంటే ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా, మోసపూరితమైనది ఉంది. It's in the flesh. అది మన శరీరంలోనే ఉంది. But when the Spirit of God comes to us, ఎప్పుడైతే దేవుని ఆత్మ మనకు వస్తుందో, when we accept Jesus as a Savior and as a God, మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని మన రక్షకుడిగా అంగీకరిస్తామో, when His blood washes us and cleanses us, తన యేసు ప్రభు రక్తం మనల్ని కడిగినప్పుడు this cunning nature will going to go. మన యొక్క మోసపూరితమైన వ్యక్తిత్వం మనలో నుంచి వెళ్ళిపోతుంది. This fox and these natures were representing the people's heart and people's story who were around Jesus when He was telling this story. యేసు ప్రభు ఎప్పుడైతే నక్కల గురించి చెప్తున్నాడో అది యేసు ప్రభు చుట్టూ ఉన్న మోసపూరితమైన జనాల గురించి చెప్తున్నాడు. They are all around Him. చాలా మంది యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. Around Him, and this nature they have. ఈ యేసు ప్రభు చుట్టూ ఉన్న వాళ్ళ చాలా మందికి నక్కల స్వభావం ఉంది. Second group of people, Jesus said, ఈ రెండవ గుంపు గురించి యేసు ప్రభు చెప్తున్నాడండి. the birds have the nest. పక్షులకి గూడు Next time చెప్పే brother, no problem, they understand. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now you know what is the nature of the birds? మీకు తెలుసా అండి ఈ పక్షుల యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదని? There are some birds, అక్కడ కొన్ని పక్షులు ఉంటాయి. it have the nature only to look after the children of that bird. ఎలాంటివి అంటే ఒక పిల్లల వైపు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు my family, my husband, only that nature will be that some birds. ఎప్పుడు చూసినా నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా ఫ్యామిలీ. If I am safe in the next, if my children are there, it is finished.
ఎప్పుడైతే నేను నా కుటుంబం చూసుకుంటానో చాలు ఇంకా. It's a nature which represents not good to God. ఇది ఏదో ఈ వ్యక్తిత్వం దేవునికి సరి అయింది కాదు, దేవునికి నచ్చిన వ్యక్తిత్వం కాదు. God loves everyone. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. God, Jesus sees everyone. యేసుప్రభు అందరినీ చూస్తున్నాడు. He take care of everyone. ఆయన అందరి గురించి శ్రద్ధ But తీసుకునేవాడు. this bird has the nature to have only for that bird's family, bird's children, only that things. ఈ పక్షుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే తన పిల్లలు, తన కుటుంబం. It will never think about the children. It will never think about the people. It will never think about the widow. It will never think about the orphan people. It will never think the people are backslidden from the God. ఈ పక్షులు ఎలాంటివి అంటే తన చుట్టూన్న జనాల గురించి కానీ, తన చుట్టూన్న పక్షుల గురించి కానీ, అనాథల గురించి కానీ, ఎవరు లేని వాళ్ళ గురించి ఏం పట్టించుకోదు. There is a group of people. ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారండి, who are the nature of the birds. ఇలాంటి పక్షుల వ్యక్తిత్వం గలవారై ఉన్నారు. I must be good. నేను చాలా బాగుండాలి. I must be blessed. నేను చాలా ఆశీర్వదించబడాలి. I must have the house. నాకు ఇల్లు ఉండాలి. My children must be somewhere in high. నేను నా కుటుంబం ఎక్కడో ఉండాలి. It's a nature not connected from God. అది యొక్క దేవుని యొక్క వ్యక్తిత్వం కాదండి. When the God's nature is in you and in me, ఎప్పుడైతే దేవుని యొక్క వ్యక్తిత్వం నీలో నాలో ఉంటుందో, we think like a God. మనం దేవుని లాగానే ఆలోచిస్తాం. We speak like a God. మనం దేవుని లాగానే మాట్లాడతాం. We see like a God. మనం దేవుని లాగానే చూస్తాం. The Bible tells. పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది. The story tells like this about Jesus. ఈ కథ ఇలా చెప్తుంది యేసు ప్రభు గురించి. Jesus said, when I was hungry, you never given me food. యేసుప్రభు ఎప్పుడైతే యేసుప్రభుకి ఆకలి అయిందో ఆయనకు ఎప్పుడు ఆహారం లభించలేదు. I never had a garment, you never given me a garment when I was naked. ఆయన ఎప్పుడైతే యేసుప్రభు అంటున్నారు, నాకు ఎప్పుడైతే బట్టలు లేవో వేసుకోవడానికి మీరు ఎప్పుడు నాకు బట్టలు ఇవ్వలేదు అంటున్నారు. You never thought of me when I thought about you. When Jesus thought about you and me, but we never thought about Jesus. యేసుప్రభు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నాడు కానీ మనం ఎప్పుడు యేసుప్రభు గురించి ఆలోచించలేదు. That is the nature which these birds have. ఇలాంటి వ్యక్తిత్వం పక్షులకు ఉంటుందండి. My precious brother, my precious sister. నా ప్రియ సహోదరుడా. Second, it represents the mind game. ఈ రెండవదిగా మన ఒక మైండ్ గేమ్ ని సూచిస్తుందండి. Birds will be playing a mind game. పక్షులు ఎప్పుడైనా మైండ్ గేమ్ ని ప్లే చేస్తూ ఉంటాయి. It will see some birds will be playing mind game, seeing how this person, how this thing, according to that they'll be moving and they'll be talking. ఈ పక్షుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఒక మనిషి ఎలా ఉన్నాడు, వాళ్ళని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంది, దాన్ని బట్టే మనం నడుచుకుంటాం. It's a mind game of the man today. అది ఒక మైండ్ గేమ్ అయింది, మనిషి మైండ్ గేమ్ అయింది. They are not doing what Jesus want, what Holy Spirit want. మనం ఎలా ఉన్నామంటే యేసుప్రభుకి ఏదైతే కావాలో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేయట్లేదు. మనం We are doing what our mind is telling. మన మనసు ఏదైతే చెప్తుందో అది చేస్తున్నాం. Today mind is ruling you and me. మన మనసు నిన్ను నన్ను పట్టుకొని ఉంది. It is not from Jesus. అది నిజమైన యేసుప్రభు కాదండి. It is not from Holy Spirit of అది God. పరిశుద్ధాత్మ దేవుని నుంచి కాదు. We think మనం అనుకుంటాం that we are walking in God. మనం దేవునిలో నడుస్తున్నామని. Walking in God. దేవునిలో నడుస్తున్నాం. If you walk in God, మనం ఒకవేళ దేవునిలో you will నడిచినట్లయితే listen what God tells to you, what Holy Spirit tells you, what Jesus tells to you. మనం కేవలం దేవుడు ఏం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు, యేసుప్రభు ఏం చెప్తున్నాడో వింటాం. You will not listen what your mind tells to you. మన మనసు మనకి ఏదైతే చెప్తుందో అది మనం వినం. The greatest game player in our life is our own mind. మన జీవితంలో మనకు వ్యతిరేకంగా మన మైండ్ గేమ్ ఏదైనా ఉందంటే మన సొంత మనసు. It looks you and me and it plays the game. అది నిన్ను నన్ను మాత్రమే చూస్తుంది. You give a second, you just give a second rest in God, automatically our mind begin to work and it begin to play the game. మనం ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ దేవుని నుంచి దూరం అయితే మనసు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. Just a second from here, okay, no, brother is Jesus, I am here. From just a second, if I move like this, no, my mind begin to play the game. మనం దేవుడు యేసుప్రభుకు దగ్గర ఉన్నప్పుడు మన మైండ్ ఏం పని చేయదండి. కానీ ఒకవేళ మనం యేసుప్రభు నుంచి ఒక్క అడుగు పక్కకి వేసినా మన మనసు పనిచేయడం మొదలు పెడుతుంది. It begin to play the game. అది ఒక ఆట ఆడడం మొదలు My పెడుతుంది. mind will tell, నా మనసు చెప్తుంది, what is that you moved, now put 10 step. ఒక స్టెప్ ముందుకేయు. If you put a 10 step, ఒక 10 అడుగులు మన పక్కకి one వేసినప్పుడు friend will be there. నా స్నేహితుడు అక్కడ ఉంటాడు. A worldly man, ఆయన చేయని పట్టుకుంటాను, speaking all the worldly words. అన్ని ఈ లోకానుసారమైన మాటలు మాట్లాడతాను. When I wish him, నేను ఎప్పుడైతే అతన్ని విష్ చేస్తానో, when he wishes me, ఆయన నన్ను విష్ చేసినప్పుడు I will not discuss about Jesus. నేను యేసుప్రభు గురించి మాట్లాడను I కానీ, will not discuss about the Bible. నేను పరిశుద్ధ గ్రంథం గురించి మాట్లాడను కానీ, I know what I will be discussing. నేను మాట్లాడుతున్నా తెలుసా అండి? What job you are doing? ఏం పని నువ్వు చేస్తున్నావు, Is the payment increased? నీ జీతం పెరిగిందా, How is the neighbor? నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు, Is it this the thing we need to discuss? ఇదేనా మనం మాట్లాడాల్సింది, Is it these things we need to discuss? ఇదా మనం మాట్లాడాల్సింది. We must discuss about the word. మనం వాక్యం గురించి మాట్లాడాలి. We must discuss about the Bible. మనం పరిశుద్ధ గ్రంథం గురించి మాట్లాడాలి. We must discuss about the God's life, God's nature, God's
things. మనం దేవుని ప్రేమ గురించి దేవుని విషయాలు మాట్లాడాలి. What we are discussing? మనం ఏం మాట్లాడుతున్నాం? Started discussing about the worldly things. మనం ఈ లోకంలో ఉన్న అన్ని విషయాలు మాట్లాడుతాం. My daughter did not got married. నా కూతురికి పెళ్లి కాలేదు. My son did not got married. నా కొడుక్కి పెళ్లి కాలేదు. Oh, he is in the so and so education. I'm worried about his fees for higher education. నేను వాడిని పెద్ద చదువు చదివించాలనుకుంటున్నా, వాడి ఫీజు గురించి నాకు టెన్షన్ ఉంది. So very good, you are worried. ఇది మంచి విషయమే. Is that person comes and helps you? అతను వచ్చి మీతో చెప్తారా? He will going to help you? మీరు ఎప్పుడైతే ఆ వ్యక్తితో మాట్లాడతారో ఆ వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తాడా? Or will going to help you with any ఆ finance? వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తాడా డబ్బుల విషయంలో? Who need to help you? మీరు ఎవరికి చెప్పాలి? Jesus need to help you. యేసుప్రభు మాత్రమే మీకు సహాయం And చేయగలడు. is ready to help you. ఆయన మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Nowhere Jesus said, I will not help you. ఇక్కడ యేసుప్రభు చెప్పలేదు నేను మీకు ఎలాంటి సహాయం చేయనని. Is Jesus said anytime he will not help you? యేసుప్రభు ఎప్పుడైనా చెప్పాడని నీకు హెల్ప్ చేయనని? Is the Holy Spirit of God said anytime he will not help you? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైనా చెప్పాడని నేను మీకు సహాయం చేయనని? Is he said anywhere he will not help you? మీకు ఎక్కడైనా ఉందా యేసుప్రభు మీకు హెల్ప్ చేయనని, మీకు సహాయం చేయనని? Forget Jesus. Is Jesus said in a dream or in the vision that he is going to not help you? మీకు ఎప్పుడైనా యేసుప్రభు మీ కళ్ళలోకి వచ్చి మీకు ఎప్పుడైనా చెప్పాడని నీకు ఎలాంటి సహాయం చేయనని? Hari said. ఆయన చెప్పాడా? Hari said. చెప్పాడా? He never said. ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు యేసుప్రభు. What it mean? దాని అర్థం ఏంటంటే He want to help you and me. యేసుప్రభు నీకు నాకు ఎప్పుడైనా సహాయం చేయాలని చూస్తున్నాడు. But what we are doing? మనం ఏం చేస్తున్నామంటే We are discussing and seeing that where the help will not come. మనం ఎక్కడి నుంచి మనుషుల నుంచి ఎక్కడి నుంచి సహాయం వస్తుందని చూస్తూ ఉంటాం. And where the help will not come, we are seeing there. మనకి ఎక్కడి నుంచి అయితే సహాయం రాదో మనం అక్కడే చూస్తూ ఉంటాం. Where the help comes, we are not seeing there. మనకి ఎక్కడి నుంచి అయితే సహాయం వస్తుందో మనం అక్కడ చూడం. Through this discussion, ఈ యొక్క సంభాషణలో I'm bringing a discouragement within me. నన్ను నేను కృంగదీసుకుంటున్నాను. I'm thinking in negative way about Jesus within me. నేను ఎప్పుడైనా యేసుప్రభు గురించి తప్పుగా ఆలోచించడం మొదలు పెడతాను. Because I left my God and I stepped outside. ఎందుకంటే నేను యేసుప్రభు నుంచి బయటకు వచ్చేసాను, నా దేవుళ్ళలో నుంచి. That kind of nature the boats have. అట్లాంటి ఒక వ్యక్తిత్వం పక్షులకు ఉంటుంది. I will not tell all the boats have. అన్ని పక్షుల గురించి కాదు, But some boats have that kind of nature. కొన్ని పక్షులకు అట్లాంటి There are the group of people కొంతమంది జనాలు who ఉన్నారు. were around Jesus that time అక్కడ ఆ కాలంలో యేసుప్రభు చుట్టూ ఉన్న జనాలు having this nature. అలా వాళ్ళకు కూడా ఇలాంటి ఒక వ్యక్తిత్వం ఉండేది. Jesus is telling that is not the right to you. That's the reason Jesus is telling boats are the next. Please remember, Jesus was telling to that boats, you need to repent, you need to realize, you need to come back. అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే నక్కల గురించి పక్షుల గురించి చెప్పినప్పుడు పక్షుల గురించి కాదు కానీ మనుషుల గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే మీరు మారు మనసు పొంది తిరిగి నా దగ్గర రండి అని చెప్తున్నాడు. Is they changed? They did not change. వాళ్ళు మారారా అండి? మారలేదు. They did not change. వాళ్ళు మారలేదు. They did not change. వాళ్ళు మారలేదు. My precious brother, my precious sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, God is very important in our life. దేవుడు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన How వాడు. much you know about God, so much you'll be blessed. మీకు ఎంత దేవుని గురించి తెలుసుకుంటారో అంత దీవించబడతారు. A man, a group of people all trained in the swimming. అక్కడ ఆ గుంపులో ఎంతమంది అయితే ఈత కొడుతున్నారో They were the group of friends who were learning swimming. అక్కడ కొంతమంది ఒక స్నేహితులు ఉన్నారండి, స్నేహితుల గుంపు ఉన్నారు, వాళ్ళు స్విమ్మింగ్ ఈత నేర్చుకుంటున్నారు. These people know well, they're well trained in the swimming. వాళ్ళు చాలా మంది ఈతలో చాలా మంచిగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. Then come together, they came together, they kept one small meeting. వాళ్ళందరూ కలిసి వచ్చి ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు. And they said like this in the meeting, వాళ్ళు ఈ మీటింగ్లో ఇలా మాట్లాడుకుంటున్నారు, we're going to go to the sea. మనందరం కలిసి సముద్రంలోకి వెళ్దాం, We'll jump in the sea. మన సముద్రంలో దునుకుదాం, We're going to see where is the end of that sea. మనందరం కలిసి సముద్రంలో దునికి దాని లోతు అడుగు ఎక్కడుందో వెళ్ళి వెతుకుదాం అంటున్నారు. We'll, from this corner, ఇక్కడ ఈ మూల నుంచి another corner we're going to reach. మిగతా వేరే ఒక మూలకి వెళ్ళి చేరుదాం. How big that it is there, we're going to find out. ఎంత లోతు ఎంత దూరం ఉందో మనం కనుక్కుందాం. Now in that group, 10 members, they lifted the hand, they planned to go and jump in the sea to find out the end. అక్కడ ఉన్న జనాల్లో ఒక 10 మంది మాత్రం చేయలేపి వెళ్ళి సముద్రంలో దునకడానికి సిద్ధమయ్యారు. All they took the things, everything, they were well trained, things they took water, they need to swim. వాళ్ళందరూ స్విమ్ షూటింగ్ అదంతా తీసుకున్నారు, వాళ్ళంతా వెళ్ళి ప్రిపేర్ అయ్యి అంతా సిద్ధం చేసుకున్నారు. They went and jumped in the sea. వాళ్ళు వెళ్ళి సముద్రంలో దునికేశారు. Now they are not going down to see the deep. వాళ్ళు కిందికి వెళ్ళట్లేదండి ఎంత లోతుందో, They are going in another direction to see the end. వాళ్ళు ఇటు సైడ్ నుంచి ఇంకొక సైడ్ వెళ్తున్నారు, అది ఎంత దూరం ఉందో చూడడానికి. One day passed, ఒక రోజు అయిపోయింది, they never reached to that end. వాళ్ళు చేరుకోలేదు. 1 month passed, ఒక నెల అయిపోయింది, 1 year passed, ఒక సంవత్సరం అయిపోయింది, 10 years passed, 10 సంవత్సరాలు అయిపోయింది. yet they never reached for this end. వాళ్ళు ఆ చివరికి చేరుకోలేకపోయారు. They don't know what to do. వాళ్ళకి ఏం చేయాలో అర్థం They కావట్లేదు. turned back again. వాళ్ళు వెనక్కి తిరిగారు. They came back when they became old. వాళ్ళు తిరిగి వచ్చేసరికి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. Very old. చాలా ముసలి వాళ్ళు అయిపోయారు. Very old. చాలా ముసలి వాళ్ళు అయిపోయారు. The people all asked, when you went
and jumped in the water river, young man. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, అరే నువ్వు దునికినప్పుడు యవ్వనంగా ఉన్నావు కదా, యంగ్గా ఉండే కదా, How you became old? ఎలా ముసలోను అయిపోయావు, How you was living in that water without food? ఎలా నువ్వు ఆ సముద్రంలో తిండి లేకుండా బతికావు. Then these 10 people said, అప్పుడు ఈ 10 మంది చెప్తున్నారు, when we jumped, మేము ఎప్పుడైతే దునికామో, when we were reaching to the other corner, మేము ఎప్పుడైతే ఆ మిగతా ఇంకొక మూలకి చేరుకోవడానికి వెళ్తున్నామో, after going some of the distance, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత we understand and we prayed to our God to take us to the next part of the place. ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మేము దేవునికి ప్రార్థన చేసాం, మమ్మల్ని ఇంకొక పక్కకు తీసుకెళ్ళమని. Jesus is not taken to the next side, next end of the side. యేసుప్రభు వాళ్ళని ఇంకొక సైడ్ తీసుకెళ్ళలేదు కానీ, But Jesus began to feed them and began to give them food and make them to live. కానీ వాళ్ళని యేసుప్రభు ఇంకొక సైడ్ తీసుకెళ్ళలేదు కానీ యేసుప్రభు వాళ్ళకి రోజు కావాల్సిన ఫుడ్ వాటర్ ఇస్తూ వాళ్ళని బ్రతికేలా చేశాడు. Then they asked to Jesus, when you are taking to us end? అప్పుడు వాళ్ళు యేసుప్రభుని అడుగుతారు, యేసయ్య మమ్మల్ని ఎప్పుడు నువ్వు ఇంకొక సైడ్కి తీసుకెళ్తావని. Then Jesus said, అప్పుడు యేసుప్రభు చెప్తున్నారు, you go back to the place, to your house. నువ్వు తిరిగి నీ ఇంటి సైడ్ వెళ్ళు. You can't reach to that end. ఆ ఇంకొక సైడ్కి నువ్వు వెళ్ళలేవు. Because that end is not the end, but it is already divided by the God, and the enemies are staying. And if you go like this, unprepared, you can't face them, you can't see them. అప్పుడు యేసుప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, ఆ ఇంకొక సైడ్ ఎప్పుడైతుందో అది ఇంకొక సైడ్ డివైడ్ చేసి ఉంది, అక్కడ దురాత్మ శక్తులు వాళ్ళందరూ ఉంటారు, నువ్వు ఇలాగే వెళ్తే వాళ్ళని ఎదుర్కోలేవు. You can't prepare and go, you can't see them, you can't face them. నువ్వు సిద్ధంగా వెళ్ళకుండా ఇలాగే మామూలుగా వెళ్తే నువ్వు వాళ్ళని ఎదుర్కోలేవని. My precious brother, my precious sister, నా ప్రియ సహోదరుడా, in Jesus, about Jesus, it's like a ocean where we can't go to one more end. We can only swimming, but we can't go another end, because Jesus is the beginning, Jesus is the end. మన యేసుప్రభులో ఎలా అంటే, మన యేసుప్రభుకి ఒక పాయింట్ అనేది, ఒక ఎండ్ అంటూ ఉండదండి. యేసుప్రభులో మనం ఎంత తెలుసుకుంటే ఎంత లోతుగా వెళ్తూనే ఉంటాం, కానీ ఒక ఫుల్ స్టాప్ అనేది, ఒక ఆగడం అనేది ఉండదండి. వెళ్తూనే ఉంటాం. We'll be only going and knowing. యేసుప్రభుని వెతుకుతూనే ఉంటాం. ఎందుకంటే ఆయనే ఆదియు అంతమై ఉన్నారు. It's not end. ఆయన ముగింపు కాదు. It's not end. అది ముగింపు కాదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. If we in this worldly way, God allows you to go to in the ocean in the next side. దేవుడు మనకు అనుమతిస్తే మనం మహాసముద్రానికి ఇంకొక పక్క వెళ్ళొచ్చు. There is a world. అక్కడ ఇంకొక ప్రపంచం ఉంది. The world connected to the devil and the fallen angels and all the giants, all the people, according to Genesis 6th chapter, people you will see there. ఆ మహాసముద్రం ఇంకొక సైడ్కి మీరు వెళ్తే అక్కడ ఏం చూస్తారంటే, దురాత్మ శక్తులు, పడిపోయిన దూతలు, అనవసరమైన ఈ చనిపోయిన వాళ్ళ అన్ని దురాత్మ శక్తులు అక్కడ ఉంటాయండి. It is there. అక్కడ ఉన్నాయి అవన్నీ. It is the kingdom. అది ఒక రాజ్యం. You can't see that kingdom. మీరు ఆ రాజ్యాన్ని చూడలేరు. If you want to know and see that kingdom, మీరు చూడాలనుకుంటే only the Jesus can take you there. యేసుప్రభు మాత్రమే తీసుకెళ్ళి చూపించగలరు. Only he can take you there. యేసుప్రభు మాత్రమే తీసుకెళ్ళగలరు. Even today that world is there. ఇప్పటికి కూడా ఆ ప్రపంచం అలాగే ఉంది. Even today the devils are there. ఇప్పటికి సాతాన్ యొక్క సామ్రాజ్యం అలాగే ఉంది. Even today the plan of the devil to destroy you and me. ఇప్పటికి సాతాన్ యొక్క ఒకటే ఒక ఆలోచన అయింది, నిన్ను నన్ను సర్వనాశనం చేయడం. It want to destroy you and me, and want to take us into the hell. అది సాతాన్ ఎప్పుడు నిన్ను నన్ను నాశనం చేసి మనల్ని నరకానికి తీసుకెళ్ళాలని చూస్తూనే ఉంటాడు. What's the God's plan? దేవుని ప్రణాళిక ఏమైందండి? To give you abundance life. నాకు నిత్య జీవం ఇవ్వడానికి. Lord, let me come to Jesus now. ఇప్పుడు యేసుప్రభు గురించి చెప్దాం. Why Jesus said that he don't have the place? ఎందుకు యేసుప్రభు నాకు తల దాచుకోవడానికి స్థలం లేదని అన్నారు? About which place Jesus is speaking? ఎలాంటి స్థలం గురించి యేసయ్య మాట్లాడుతున్నారు? About which place Jesus is speaking? ఎలాంటి స్థలం గురించి యేసయ్య మాట్లాడుతున్నారు? Jesus is telling, యేసుప్రభు చెప్తున్నారు, I don't have a place to lay my head. యేసుప్రభు అన్నాడు, నా తల దాచుకోవడానికి నాకు స్థలం లేదు. Jesus want to lay his head and place is not there. Jesus want to lay the head, but place is not there. యేసుప్రభు అన్నారు, నా తల దాచుకోవాలనుకుంటున్నా, కానీ నాకు ఎలాంటి స్థలం లేదని యేసయ్య అంటున్నారు. About which place Jesus is speaking? ఎలాంటి స్థలం గురించి యేసయ్య మాట్లాడుతున్నారు? You are thinking Jesus is speaking about the worldly things? మీరు అనుకోవచ్చు యేసుప్రభు ఈ లోకానుసారమైన ఇల్లు గురించి మాట్లాడుతున్నాడని. He's not speaking about the worldly things. యేసుప్రభు ఎలాంటి ఇల్లు గురించి మాట్లాడట్లేదు. కానీ Jesus have the house in Peter's house, Martha's house. He himself have the own place. ఎందుకంటే యేసయ్య ఉండాలనుకుంటే మరియమ్మ స్థలంలో ఉండొచ్చు, పేతురు స్థలంలో ఉండొచ్చు, మార్తా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. యేసయ్యకే సొంతమైన ఇల్లు ఉంది. Because they are given that house to Jesus. ఎందుకంటే వాళ్ళు ఆయన ఇల్లుని యేసుప్రభుకి ఇచ్చేస్తారు సేవ చేసుకోవడానికి. Jesus was not talking about this worldly house. యేసుప్రభు ఈ లోకానుసారమైన ఇల్లు గురించి మాట్లాడట్లేదు. Jesus was talking about the spiritual place. యేసుప్రభు ఆత్మీయమైన విషయం గురించి మాట్లాడుతున్నాడు. They know Jesus. వాళ్ళకి యేసుప్రభు తెలుసు. There are people with Jesus.
యేసు ప్రభుతో కొంతమంది ఉన్నారు, but they never given heart to Jesus. కానీ వాళ్ళు యేసు ప్రభుకి వాళ్ళ హృదయాన్ని Now ఇవ్వలేదు. Jesus is telling, ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, give me a heart I want. మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. I am thinking because Sharon brother is beside of me, Sharon brother is in my heart. నేను అనుకుంటున్నా, నేనేమనుకుంటున్నా అంటే నా పక్కన నిల్చుంటే నా హృదయంలో నువ్వు ఉంటావు అనుకుంటున్నాను. Because Jesus is beside, యేసు ప్రభు పక్కనే ఉన్నారు, they thinking Jesus is in the heart. యేసు ప్రభు వాళ్ళ హృదయంలో ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. Beside is different, beside is different, పక్కన నిల్చోవడం వేరు, being in heart is different. హృదయంలో ఉండడం వేరు. Now Jesus is telling to all the people, యేసు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, you never given a plus of your heart to me to lay my head there. మీరు ఎప్పుడు మీ హృదయంలో నన్ను ఉంచడానికి నాకు ఎప్పుడు మీరు హృదయంలో నాకు స్థలం ఇవ్వలేదు అంటున్నాడు. You are around me, మీరు నా చుట్టూ ఉన్నారు, you are beside of me, మీరు నా పక్కనే ఉన్నారు, but you never given place in your Kani- heart to be inside of you. కానీ మీ హృదయంలో నాకు ఎప్పుడు చోటు ఇవ్వలేదు అంటున్నాడు. Where are you today? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? You are giving your heart to, you are giving a place to Jesus in your heart. మీ హృదయంలో యేసుకి చోటు ఇచ్చారా? Otherwise you are telling, oh Jesus is beside of me, oh he is with me. లేకపోతే మీరు యేసు ప్రభు నా పక్కనే ఉన్నారు, నాతోనే ఉన్నారు అనుకుంటున్నారా? Never be in the imagine world. ఎప్పుడు కూడా ఊహలో ఉండకండి. Being beside is different, పక్కన నిల్చోవడం వేరు, being inside is different. మీ లోపల ఉండడం వేరు. Being beside is different, నీ పక్కన ఉండడం వేరు, being inside is నీ different. హృదయంలో ఉండడం వేరు. Now Jesus is telling to that people, ఇప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్న జనాలకు చెప్తున్నాడు, he's telling to Peter, he's telling to so many people, ఆయన పేతురుతో కానీ అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాడు, you are not given a place in your heart మీ to lay my head in you. నా తలను దాచుకోవడానికి మీ హృదయంలో నాకు చోటు ఇవ్వలేదు అంటున్నాడు. You never given a place to me. మీరు ఎప్పుడు నాకు స్థలం ఇవ్వలేదు మీ You హృదయంలో. are thinking that because I'm beside of you, I'm inside of you. మీరు అనుకుంటారు నేను మీ పక్కనే ఉన్నానని, But I'm not inside of you. కానీ నేను మీ హృదయంలో లేను. Which place Jesus want? యేసు ప్రభుకి ఏ స్థలం కావాలండి? Jesus want to be inside of us, Yes, not Prabhu. the outside of us. యేసు ప్రభుకి లోకానుసరమైన ఇల్లు కాదండి, మీ హృదయంలో చోటు కావాలని చెప్తున్నాడు. What the Jesus is telling today, looking to you and to me, యేసు ప్రభు ఈ రోజు నిన్ను చూస్తూ ఏం చెప్తున్నారండి? He is telling, I don't have a place to lay my head in your heart. ఈ రోజు కూడా యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే నా తల దాచుకోవడానికి నాకు స్థలం లేదని చెప్తున్నారు. You have given me place beside, but not inside your heart. మీ పక్క నిల్చోడానికి నాకు స్థలం ఇచ్చారు కానీ మీ హృదయంలో నాకు స్థలం ఇవ్వలేదు అంటున్నారు. There are so many people, అక్కడ చాలా మంది ఉన్నారు, Jesus is beside of them, చాలా మంది పక్కన యేసు ప్రభు నిల్చొని ఉన్నాడు ఆ రోజు, not inside of them. కానీ వాళ్ళ హృదయాల్లో యేసు ప్రభు లేడు. Inside of you and me makes a difference, యేసు ప్రభు నీలో నాలో ఉంటే అది వేరే డిఫరెంట్ అయి ఉంటుంది, not beside of us. మన పక్కన ఉండడం కాదు, Inside of us must be there. మన హృదయంలో ఉండాలి. Even Jesus is inside of you and me, యేసు ప్రభు నీలో నాలో ఉన్నట్టయితే His nature will work, ఆయన వ్యక్తిత్వం మనలో His పనిచేస్తుంది, character will work. ఆయన క్యారెక్టర్ మన హృదయంలో పనిచేస్తుంది. We see as Jesus sees. మనం యేసు ప్రభు ఎలా అయితే చూస్తాడో అలా చూస్తాం. If He is not inside of me, ఒకవేళ యేసు ప్రభు నాలో నీలో లేనట్టయితే how can I see like Jesus? నేను యేసు ప్రభులా ఎలా చూస్తాను? How can I see like Jesus? యేసు ప్రభులా ఎలా చూస్తాను He నేను? is beside of me. నా పక్కన ఉన్నాడు ఆయన. Beside will not bring anything in your life, మీ పక్కన నిల్చోవడం వల్ల ఏది జరగదు, but inside of you brings many things in your life. కానీ ఎప్పుడైతే నీ లోపల ఉంటారో అప్పుడు కార్యాలు జరుగుతాయి. Jesus is telling them in the spiritual way, you are not given a place to lay my head. What is the use? యేసు ప్రభు To being ఆత్మీయ with విషయంలో you. చెప్తున్నాడండి, మీరు నాకు చోటు ఇవ్వలేదు మీ హృదయంలో అని. Where you are given a place today? ఎప్పుడు ఇచ్చారండి మీ హృదయంలో? Is it a place you are given your heart? Otherwise they are telling Jesus is beside of me. మీ హృదయంలో చోటు ఇస్తున్నారా లేదంటే మీ పక్కన నిల్చోబెట్టుకున్నారా? There are many people, Jesus is beside of them. చాలా మంది ఉన్నారు ఆ రోజులో అక్కడ యేసు ప్రభుని పక్కన నిల్చోబెట్టుకున్నారు. That time also was there. Even today, even this time of the generation also, they want Jesus beside of them, not inside of them. యేసు ప్రభు రోజుల్లో అలాగే ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది యేసు ప్రభుని పక్కన నిల్చోబెట్టుకోవడానికి ఉంటున్నారు కానీ హృదయంలో ఉంచుకోవట్లేదు. What is the funny thing, you know? ఇక్కడ ఒక ఫన్నీ విషయం ఏంటంటే, They will give place for church, but they will not give heart for Jesus. వాళ్ళు చర్చ్ కోసం స్థలం ఇస్తారు, సంఘం మందిరం కట్టుకోవడానికి స్థలం ఇస్తారు కానీ వారి హృదయాలు మాత్రం ఇవ్వరు. They will give offering for God, but they will never allow God's word to be offered in the heart, and through the heart, the word of God need to go like an offering and to people's life to be the part and the blessing. మనం చాలామంది మనం కానుకలు ఆఫరింగ్స్ ఇస్తాం కానీ మన హృదయాలు ఇవ్వం, కానీ మన హృదయాలు దేవుని వాక్యానికి ఇవ్వమండి. What you are giving today? Where is Jesus today? ఈరోజు ఎక్కడున్నారండి యేసు ప్రభు? Is Jesus is beside of you? మీ పక్కన నిల్చొని ఉన్నాడా యేసయ్య? Is Jesus is inside of you? లేదంటే నీ హృదయంలో ఉన్నాడా? If Jesus is inside of you, ఒకవేళ యేసు ప్రభు నీలో ఉన్నట్టయితే His nature will work in your life. ఆయన వ్యక్తిత్వం మీలో పనిచేస్తుంది. I no need to ask to you, looking your nature and character, where is Jesus? నేను నిన్ను చూసి నీ క్యారెక్టర్ నీ విధి విధానాలు చూసి నేను యేసు ప్రభు ఎక్కడున్నాను అనకూడదు. I no need to ask నేను అడగకూడదు. where you are giving today.
ఈరోజు ఎక్కడ ఇచ్చావు నువ్వు? You are giving a heart to Jesus, otherwise beside Jesus. హృదయాన్ని యేసు ప్రభు నీ హృదయంలో ఉంచుకున్నావా లేదా నీ పక్కన నిలబెట్టుకున్నావా? What kind of place you are giving, my brother? ఎలాంటి స్థలం ఇచ్చావు యేసయ్యకి? What you are giving today? ఏమి ఇస్తున్నావు యేసయ్యకి? What you giving today? ఈరోజు ఏమి ఇస్తున్నావు యేసయ్యకి? He's beside of you. నీ పక్కన ఉన్నాడా? He'll be beside of you. నీ పక్కనే ఉంటాడు. He'll be beside of you. నీ పక్కనే ఉంటాడు. But remember one thing. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, When the end comes in your life, మీ జీవితం ముగించాల్సిన రోజు వచ్చినప్పుడు he will be standing there only, he will be going to the hell. నువ్వు యేసు ప్రభు అక్కడే అలాగే నిల్చొని ఉంటావు, నువ్వు మాత్రం నరకానికి వెళ్ళిపోతావు. Reason, ఎందుకంటే you never given a place in your heart. ఎందుకంటే యేసు ప్రభుని ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకోలేదు కాబట్టి. You never given a place in your నీ heart. హృదయం ఎప్పుడు యేసు ప్రభుకి ఇవ్వలేదు కాబట్టి. Where is he today? ఎక్కడున్నారు ఈ రోజు ఆయన? Where is he today? ఎక్కడున్నారు ఆయన ఈ రోజు? What way is there in your heart now? ఎలాంటి విధానంలో నీ హృదయాన్ని తీసుకెళ్తున్నావు? In the form of word? దేవుని వాక్యం రూపంలోనా? In the form of word? దేవుని వాక్య In రూపంలోనా? the form of spirit? ఆత్మ రూపంలోనా? In the form of God? దేవుని రూపంలోనా? Which way is in your heart? నీ హృదయంలో ఎలా ఉన్నారు యేసయ్య? Which way? ఎలా ఉన్నారు? Which way? ఎలా ఉన్నారు? Two people are there who are beside Jesus. ఇద్దరు యేసు ప్రభు పక్కన ఉన్నారండి. Good testimony, good example. వాళ్ళు చాలా మంచి సాక్ష్యం ఉంది, చాలా మంచి వాళ్ళు. 4 gospel we go through. 4 సువార్తలో మనం వెళ్ళినట్టయితే Very good testimony and example they kept and went for you, for me. వాళ్ళు నీ కోసం నా కోసం మంచి విషయాలు వదిలిపెట్టేలారు. One is a Peter, one is a Judas, correct? ఒకరు పేతురు, ఇంకొకరు ఇస్కరియోతు యూదా. Being with Jesus. యేసు ప్రభుతో ఉండడం వల్ల 24 hours, 3 years, 6 months they were with Jesus. 24 గంటలు 3 సంవత్సరాలు 6 నెలలు యేసు ప్రభుతోనే ఉన్నారు వాళ్ళు. Judas Iscariot was with Jesus. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభుతోనే ఉన్నారు. In the last supper when bread was broken, he was there. లాస్ట్ సప్పర్లో కూడా ఆయన యేసు ప్రభుతోనే ఉన్నారు. What he did? ఏం చేశాడు ఆయన? He betrayed Jesus. ఆయన యేసు ప్రభుని He betrayed Jesus. యేసు ప్రభుని ఆయన Some outside people never betrayed. బయటి వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభుని వెలివేయలేదండి. A 12 people chosen by the God Almighty Father, Jesus of Nazareth, has betrayed the Jesus of Nazareth. నజరేయుడైన యేసు ప్రభు ఎవరినైతే ఎన్నుకున్నారో ఆ 12 మందిలో నుంచి ఒకరు ఆయన అప్పగించారు. Why? ఎందుకు? He never given a place his heart in the life. ఆయన హృదయంలో ఇస్కరియోతు యూదా ఎప్పుడు ఆయన హృదయంలో యేసు ప్రభు చోటు He ఇవ్వలేదు. always seen the things which Jesus had, but he never seen Jesus in his life and in his heart. ఆయన యేసు ప్రభు అన్ని చూశాడు కానీ ఎప్పుడు యేసు ప్రభు హస్తం కానీ ఆయన హృదయంలో ఆయన జీవితంలో చూడలేదు. What way you are seeing today Jesus? ఇప్పుడు నువ్వెలా చూస్తున్నావు యేసు ప్రభుని? What place you are giving to Jesus? ఎలాంటి స్థలం ఇస్తున్నావు యేసు ప్రభుకి? You must know. You must know. నీకు తెలియాలి. If you don't know, నీకు తెలియకపోతే you will be in the imagine world. They will be in the imagine world. నువ్వు ఎప్పుడు ఊహలోనే ఉంటావు. Come out from the imagine world. ఆ ఊహలోండి బయటికి రా. Reality is a real in our life. సత్యంలోకి రా. Imagine world is not the reality in our life. నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో అది నిజం కాదు. How long you will be in the imagine world? ఇంకెన్ని రోజులు ఆ ఊహలో ఉంటారు? How long you will be only thinking about the imagine things? ఎప్పుడు ఆ ఊహల గురించి ఆలోచిస్తూ ఉంటారు? Come out from the imagine world. ఆ ఊహలో నుంచి బయటికి రండి. Come out from the imagine ఆ world. ఊహలో నుంచి బయటికి రండి. Live a real life and truth life. ఈ సత్యమైన జీవితంలోకి రండి. That's the real. అది నిజం. That's the real. అదే నిజం. Who betrayed Jesus? ఎవరండి యేసు ప్రభుని అప్పగించారు? Judas Iscariot betrayed. యూదా ఇస్కరియోతు. 3 years, 6 months he ate the food of Jesus. 3 సంవత్సరాలు 6 నెలలు యేసు ప్రభుతో ఉన్నారు ఆయన. యేసు ప్రభుతోనే తిన్నారు ఆయన. Everything Jesus looked after him. ప్రతి విషయం యేసు ప్రభు ఆయనని చూసుకున్నారు యూదాని. Everything. ప్రతి విషయం. What he did? కానీ ఏం చేశారు చివరిలో? He betrayed Jesus. ఆయన యేసు ప్రభుని అప్పగించేశారు. After betraying Jesus, అప్పగించిన తర్వాత he took the 30 pieces and going and telling to the high priest, take your money and leave my master. అప్పుడు ఆయన అప్పగించేసిన తర్వాత అప్పుడు యూదా ఆ 30 వెండి నాణాలు తీసుకొని వెళ్ళి ప్రధాన యాజకునికి ఇచ్చేసి ఇప్పుడు నా యేసు ప్రభు నాకు ఇచ్చేయని అని అడుగుతున్నారు. అప్పగించిన తర్వాత Is there upset? ఆయన Is that people upset? ఆ High priest, that people are upset? ప్రధాన యాజకుడు దాన్ని ఒప్పుకున్నారా అండి? Are they upset, Judah? ఒప్పుకున్నారా యూదాని? No. లేదు. What's his story? అక్కడ కథ ఏంటంటే He never used a single money, he hanged and died. ఆయన ఒక్క రూపాయి కూడా నాణ్యాల నుంచి వాడుకోలేదు కానీ ఉరి వేసుకొని చనిపోయాడు. Look to Peter. పేతురు చూద్దాం. Peter also was with Jesus. పేతురు కూడా యేసు ప్రభుతోనే ఉన్నారు. Jesus said to Peter, పేతురుతో యేసు ప్రభు it's అంటున్నారు, not it's the evil spirit which talks, it's the evil spirit which talks through you, it's not you. ఆ యేసు ప్రభు పేతురుతో అంటారు, నీలో నుంచి సాతాను మాట్లాడుతున్నాడు కానీ నువ్వు కాదు అంటాడు. Go out from the Peter. బయటికి వెళ్ళు పేతురులో rebuked the నుంచి. Satan and said, go out from the Peter. యేసు ప్రభు అంటారు, సాతానా వెళ్ళిపో అని యేసు ప్రభు పేతురును He గద్దిస్తాడు. said or not to Peter? He said or not? చెప్పాడా లేదా పేతురుతో ఆ మాట? You read Bible? మీరు బైబిల్ చదువుతారా? Vacation reader, చదువుతా. otherwise celebratory leader.
reading Bible. In the Bible, how many type of people will are there? Some are celebration. Celebratory, sorry. Celebratory means how? Now and then they will go, they will show themselves, claps, pumala, angama, come back. Some are celebratory in the Bible. Amavasi Punnam, 1 year once. They see the promise. What promise came? This promise. Okay. Again they must have the promise to open the Bible. I kept the name Celebratory Bible Readers. కొంతమందికి నేను ఏం పేరు పెట్టానంటే సెలబ్రిటీ బైబిల్ రీడర్స్. అంటే ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఏదైనా ఉన్నప్పుడే వెళ్తారు, దండ వేసుకుంటారు, చప్పట్లు కొడతారు, హంగామా చేస్తారు, పార్టీ అది అన్నీ చేసుకుంటారు, ఏదో దేవుడిచ్చిన వాగ్దానం చూసుకుంటారు, వస్తారు, మళ్ళీ అది ఓపెన్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేస్తారు దాన్ని. They never read Bible. వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదవరు. Only they want a promise. వాళ్ళకి ఓన్లీ ఆ వాగ్దానం మాత్రమే కావాలి. If it is good, that is very good. అది మంచి వాగ్దానం అయితే ఓకే. If the warning comes, think that is a gone case. ఒకవేళ అది ఏదైనా వేరే వస్తే అది కూడా దేవుని వాగ్దానం కాదంట. These people are celebratory people. వీళ్ళని ఏమంటారంటే సెలబ్రిటీ పీపుల్ అంటాను. They think that God is waiting. Devil is waiting for them. They don't know. వాళ్ళకి తెలియదు ఏంటంటే అక్కడ సాతాను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడని. Another group of people. ఇంకో గుంపు గురించి చెప్తాను. VIP readers there are. VIP. All they need nice luxury. Everything must be there. One chapter they will read. We are VIP people. They claim that one word all through the 1 year. ఇంకొంతమంది అంటే విఐపీస్. వాళ్ళకి ఏంటంటే అన్ని లగ్జరీస్గా ఒక టేబుల్, లైట్, ఫ్యాన్ అన్నీ ఉండాలి. ఒక్క చాప్టర్ చదువుతారు, ఆ ఒక్క చాప్టర్ని పట్టుకొని సంవత్సరం అంతా పోతారు. If I tell another, you will be afraid. What kind of your reader? మీరు ఎలా చదువుతున్నారు బైబిల్? The real child of God, no man need to tell him or tell her to read Bible. He will read Bible every day. నిజంగా దేవుని కుమారుడు కుమార్తె అయితే నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు బైబిల్ చదవని. నువ్వు ఆటోమేటిక్గా బైబిల్ చదివేస్తావు. Every day will read Bible. ప్రతిరోజు చదువుతావు. Look to Peter. పేతురుని చూడండి. His Peter left and went. పేతురు వదిలేసి వెళ్ళాడా? His Peter left and went. వదిలేసి వెళ్ళాడా? Peter realized. He clinged the feet of Jesus and he said, Lord, I know it. Mistake has happened. It was my flesh which did. But no more I will allow my flesh to do the work again. అప్పుడు పేతురు వదిలేసి వెళ్ళకుండా ఏమంటున్నాడంటే యేసు పాదాలు పట్టుకొని, దేవా నేను నాదే తప్పు, నాదే మిస్టేక్, ఇంకెప్పుడు అలా చేయను నేను అని అంటున్నారు పేతురు. He spoke second time also lies. రెండోసారి అబద్ధం చెప్పాడు పేతురు. Why he spoke lies? ఎందుకు అబద్ధం చెప్పాడు? He want to go with Jesus. ఆయన యేసు ప్రభుతో వెళ్ళాలనుకున్నాడు. He did not understand the cross which he carried. It is not for Peter but for you, for me. పేతురుకి అర్థం కాలేదు ఆయన మోసే సిలువ నీ కోసం నా కోసం అని. He remembered you and me. ఆయన నిన్ను నన్ను గుర్తుపెట్టుకున్నాడు. Peter did not understand God's plan properly. పేతురుకి దేవుని యొక్క ప్లాన్ అర్థం కాలేదు. And he's telling to Jesus, no, Lord, no need. If you go to cross, I will also come. అందుకే పేతురు అంటున్నాడు, యేసు ప్రభు నువ్వు సిలువకి వెళ్తే నేను కూడా సిలువకి వస్తాను నీతో అని. Sometime without understanding God's plan, we make a mistake like a Peter. మనకు కొన్నిసార్లు దేవుని ప్లాన్ అర్థం కాక మనం పేతురు లాంటి మిస్టేక్స్ చేస్తాం చాలా We సార్లు. keep God one place, we'll be doing another thing. మనం దేవుడిని ఒక పక్క పెట్టి మనం ఇంకో పనులు చేస్తూ ఉంటాం. God tells one thing, we'll be doing another thing. దేవుడు మనకు ఒక విషయం చెప్తే మనం ఇంకో కార్యం చేస్తాం. Why we are doing like that? ఎందుకు అలా చేస్తారంటే Jesus is not inside the heart. యేసు ప్రభు వాళ్ళ హృదయాల్లో లేడు. He was beside the. యేసు ప్రభు పక్కన నిల్చొని ఉన్నాడు. Because Jesus was beside the Peter, he did these mistakes. పేతురుకి యేసు ప్రభు పక్కన ఉన్నారు కాబట్టి అట్లాంటి కార్యాలు చేశాడు పేతురు. After the death, after the resurrection of Jesus, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత when 120 people filled with the Holy Spirit of God, ఎప్పుడైతే 120 మంది ఆ గదిలో పరిశుద్ధాత్మతో నింపబడతారో, when the Peter understand it is not beside, it must be inside. అప్పుడు పేతురు అర్థం చేసుకుంటున్నాడు, యేసు ప్రభు నా పక్కన కాదు నా హృదయంలో పెట్టుకోవాలి. When they allowed Jesus in the heart, ఎప్పుడు పేతురు తన హృదయంలోకి యేసుని ఆహ్వానిస్తున్నారో, what the Peter is telling పేతురు ఏం చెప్తున్నారు? పేతురు in Acts chapter 3, Acts chapter 4, యాక్ట్స్ అపోస్తుల కార్యం 3-4 అధ్యాయాలు, noon time they went to pray. Peter and James, I think. John or James, who is there? 2 people went to pray. ఇద్దరు వ్యక్తులు ప్రార్థించడానికి వెళ్తున్నారు. It's the afternoon 3 o'clock. మధ్యాహ్నం 3 గంటలకి There was one man. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. He began to ask a begging from very long time. ఆయన చాలా సంవత్సరాల నుంచి అడుక్కున్నారు. Now what the Peter is telling? ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, I don't have a gold and silver to give you. నా దగ్గర బంగారం వెండి ఏం లేదు కానీ, But I'm having the Jesus to give you. నా దగ్గర యేసు ప్రభు ఉన్నాడు, ఆయన నీకు ఇస్తా. He has given Jesus to him. ఆయనకి యేసు ప్రభుని ఇచ్చాడు ఆయన. The reason, ఎందుకంటే Jesus was inside the heart. ఎందుకంటే యేసయ్య ఆయన హృదయంలో ఉన్నాడు కాబట్టి. Which percent you have in you, he will give that person. నీ హృదయంలో ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి గురించే నువ్వు ఇస్తావు. ఎప్పుడు If you don't have Jesus in your heart, నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే from where you will going to give Jesus? యేసు ప్రభుని ఎక్కడి నుంచి ఇస్తారండి? You are with me?
నాతో ఉన్నారా? From where you are going to give them? ఎక్కడి నుంచి ఇస్తారు యేసు ప్రభుని? What Jesus is asking to you? ఏం అడుగుతున్నారు యేసయ్య నిన్ను నన్ను? I want your heart. నాకు నీ హృదయం I కావాలన్నాడు. want to lay my head in you. నా తలని నీ హృదయంలో వాల్చుకోవాలన్నాడు. I just want to take a rest in you. నేను హృదయంలో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. Even today Jesus don't have that rest, you know. మీకు తెలుసా అండి, ఇప్పటికి కూడా యేసు ప్రభుకి ఆ విశ్రాంతి లేదు. Because many heart are empty. ఎందుకంటే చాలా మంది హృదయాలు ఖాళీగా ఉన్నాయి. Even today he have the Jesus of the pain. ఎందుకంటే ఇప్పటికీ యేసు ప్రభు హృదయంలో ఆ బాధ, ఆ నొప్పి ఉంది. Because many people are never given a place to him. ఎందుకంటే చాలా మంది ఇంకా ఇవ్వలేదండి హృదయం. They never given a place to Jesus. యేసు ప్రభుకి తన హృదయంలో చోటు ఇవ్వలేదు. They never given a place to Jesus. చోటు ఇవ్వలేదు యేసు ప్రభుకి ఆయన హృదయంలో. My precious brother, my precious నా sister, ప్రియ సహోదరి సహోదరుడా, what you are giving today? ఏమి ఇస్తున్నావు యేసయ్యకు నువ్వు ఈరోజు? Where is Jesus today? యేసు ప్రభు ఎక్కడున్నారు ఈరోజు నీ హృదయంలో? Where is Jesus today? ఎక్కడున్నారు యేసయ్య? Think one time. ఒకసారి ఆలోచించండి. What the Bible tells? ఏం చెప్తుందంటే దేవుని వాక్యం, Jesus came to give you abundance life. యేసు ప్రభు నిత్య జీవం ఇచ్చడానికి వచ్చారని. Even Jesus is inside of you, యేసు ప్రభు నీలో నాలో ఉన్నట్టయితే you're going to be the abundance life for many people. నువ్వు వేరే వాళ్ళకి నిత్య జీవమై ఉంటావు. You will be abundance. You will be giving abundance. Your life will be, it will be the water overflowing to many people. Will be many empty hearts and empty lives will be filled with Jesus through you. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని నీ హృదయంలో ఆహ్వానిస్తావో, హృదయంలో ఎప్పుడైతే పెట్టుకుంటావో, అప్పుడు నీలో నుంచి ఒక జీవజల ఊట బయలుదేరుతుంటే చాలా మందికి జీవం ఇస్తుంది నీ చుట్టూన్న వాళ్ళకి. The empty house will be filled with Jesus. నీ ఖాళీ ఇల్లు యేసు ప్రభుతో నింపబడుతుంది. Your neighbor's house will be filled with నీ Jesus. చుట్టుపక్కల ఉన్న ఇల్లు అన్ని యేసు ప్రభుతో నింపబడతాయి. You will not have the lustful eyes, lustful thought, all the destroying your life. You will have a holy thought, a holy eye, a holy thought, and a holy seeing a things with holy, not with lustful. ఎప్పుడైతే యేసు ప్రభునికి నువ్వు హృదయం ఇస్తావో, నీ లోపల ఎట్లాంటి పాపపు ఆలోచనలు, లోకానుసారమైన ఆలోచనలు ఏమీ ఉండవండి. ఎప్పుడు నీ మనసు, నీ హృదయం ఎప్పుడు పరిశుద్ధమైన ఆలోచనల గురించే వెతుకుతా ఉంటాయి. Your eyes will be filled with holiness. నీ కళ్ళు పరిశుద్ధతతో నిండి ఉంటాయి. It will be filled with holiness. అవి పరిశుద్ధతతో నింపబడి ఉంటాయి. If your eyes is filled with the lust, నీ ఒకవేళ కళ్ళు పాపం చేత నింపబడి no ఉంటాయి. matter whoever you may be, నువ్వు ఎవరైనా అవ్వచ్చు, no matter whatever you may be, నువ్వు ఎవరైనా ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు, Jesus is beside of you. యేసు ప్రభు నీ పక్కనే ఉంటారు కానీ నీ హృదయంలో ఉండరు. He's not inside of you. నీ హృదయంలో ఉండరు. Where you are given, what you are given, think today. ఎక్కడ ఎప్పుడు ఏమి ఇస్తున్నావు యేసయ్యకి నువ్వు? Think one time. ఒక్కసారి ఆలోచించండి. Think one time. ఒక్కసారి What ఆలోచించండి. are you doing? ఏం చేస్తున్నారు? What are you doing? ఏం చేస్తున్నారు? Are you read Bible every day? నేను రోజు బైబిల్ చదువుతాను. Are they read the Bible every day? మీరు రోజు బైబిల్ చదువుతున్నారా? What is the Bible reading time? ఎంతసేపు చదువుతున్నారు బైబిల్ మీరు? What is the time where you are sitting with Jesus and talking and praying? ఎంతసేపు యేసు ప్రభుతో కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నారు మీరు? Or you have a time to sit with Jesus? మీరు యేసు ప్రభుతో కూర్చుంటున్నారా రోజు? You're with me? నాతో ఉన్నారా? Whoever may be pastor, prophet, no matter for me, anyone. మీరు ఎవరైనా అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. Or you have given a time, or you have a personal time with Jesus. మీకు యేసు ప్రభుతో పర్సనల్ టైం ఉందా? You're with me? ఇక్కడ ఉన్నారండి? You're with me? ఇక్కడ ఉన్నారా? You have a personal time with Jesus? యేసు ప్రభుతో మీకు సమయం ఉందా? What time that? ఎంతసేపు? What kind of time? What is that time with Jesus? ఎంతసేపు మీరు యేసయ్యతో గడుపుతున్నారు సమయం? Is a morning hour, a evening hour? No, that is not important for me. ప్రొద్దున్న, సాయంత్రమా, రాత్రి, అది కాదు సంగతి. What is that time? ఎంతసేపు? What is that time? ఎంతసేపు ఆ సమయం? Simple question, small question. చిన్న ప్రశ్న. Is every day you speak with Jesus? మీరు యేసు ప్రభుతో రోజు మాట్లాడతారా? You are a Christian. మీరు క్రైస్తవులా? Right or wrong, you are a Christian. మీరు క్రైస్తవులే కదా? Yes or You no? know what is the amazing thing? You may not know what is the amazing in your life. You are Okay. spirit-filled people. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉన్నారు. Is the spirit is leading, your flesh is leading? మీ ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుందా, మీ శరీరం మిమ్మల్ని నడిపిస్తుందా? You are with me? నాతో ఉన్నారా? What is leading? ఏం నడిపిస్తుంది మిమ్మల్ని? What is leading? ఏం నడిపిస్తుంది? Some are intelligent answer they will give. కొంతమంది తెలివిగా సమాధానం చెప్తారు. Oh, I can't read. I did not have education. I never educated. I can't read Bible. కొంతమంది అంటారు నేను ఎప్పుడు చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు, నాకు చదివే రాదు కాబట్టి చదవను అంటారు. If I read Bible, I can't understand Old Testament. ఒకవేళ నేను బైబిల్ చదివితే నాకు పాత నిబంధన అర్థం కాదంటారు. Problem is not that you did not understand Old Testament. You did not understand your God first. నీకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే నీకు పాత నిబంధన అర్థం కాకపోవడం కాదు, కానీ నీకు అసలు దేవుడే అర్థం కాలేదు ఫస్ట్. If you understand God, you will understand everything. నీకు దేవుడు అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. Simple thing. సింపుల్. You're with me? ఇక్కడ ఉన్నారండి? What is that time? మీరు ఎంతసేపు దేవునితో గడుపుతున్నారు? What is that time? ఎంతసేపు?
When I know about Jesus, I was 6 years old. నాకు యేసు ప్రభు గురించి తెలిసినప్పుడు నాకు 6 సంవత్సరాలండి. In that 6 years, my parents, both people died. నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడే నా తల్లిదండ్రి చనిపోయారు. I am having 5 sisters, two brothers. Two brothers are died now. నాకు 5 members sisters. Yeah, 5 sisters. నాకు ఐదుగురు సహోదరులు, 2 సహోదరులు ఉన్నారండి. ఆ 2 సహోదరులు ఇప్పుడు చనిపోయినారు. And my elder sister has died. మాకు ఒక పెద్ద అక్క కూడా చనిపోయింది. When I was 6 years old, I came to know about Jesus. నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అక్క దేవుడి గురించి తెలుసుకుంది. 9 years old, I started praying for Jesus. 9 సంవత్సరాల నుంచి నేను యేసు ప్రభుకి ప్రార్థించడం మొదలు పెట్టాను. Started praying every night. ప్రతి రాత్రి ప్రార్థన చేసేవాడిని. Every night I started praying. ప్రతి రాత్రి. Because about some all the things, I left my education. I started work. From age of 10, I started working. Age of 9, I joined in the mechanic work. I started working as a mechanic work. కొన్ని కారణాల వల్ల నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను చదువు అంతా మానేసి నేను పని చేయడం మొదలు పెట్టాను. 7th failed 3 times. నేను 7వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయ్యాను. I can't sign my name. నేను నా పేరుని సంతకం చేయలేను. I can't sign my name. నా పేరు సంతకం చేయలేను. That's my problem. అది నా సమస్య. 12 years experience I'm having in mechanic field. నాకు మెకానిక్ ఫీల్డ్లో 12 సంవత్సరాలు ఉన్నాయండి ఎక్స్పీరియన్స్. 2-wheeler, 4-wheeler, everything I will do. That's my work. That's my life. That's my future. అది బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఏదైనా సరే నేను రిపేర్ చేస్తా. ఎందుకంటే అదే నా జీవితం అయింది అప్పుడు. You know one thing why I did not change? My pray. నేను మార్చుకుంది ఏందో తెలుసా అండి, ప్రతిరోజు ప్రార్థన చేయడం. I never know what my prayer what Jesus will going to do to me. నాకేమీ తెలియదు యేసు ప్రభు ఏం చేయబోతున్నారు. But I started praying. That also only the name of Jesus. కానీ అప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను యేసు ప్రభు పేరు. Only the Jesus name I know, that much. అప్పుడు నాకు ఓన్లీ యేసు ప్రభు పేరు మాత్రమే తెలుసు. No other pray, no other things I know. నాకు ఇంకే విషయాలు తెలియదు. But as I was growing, నేను ఎప్పుడైతే పెరుగుతూ వచ్చానో Jesus began to set step by step in my life. యేసు ప్రభు నాకు తెలియజేయడం మొదలు పెట్టారు. అడుగు స్టెప్ బై స్టెప్. Step by step he began to repair me. ఆయన నన్ను రిపేర్ చేయడం మొదలు పెట్టాడు. Step by step he began to teach me. నాకు ఆయన మెల్లిమెల్లిగా బోధించడం మొదలు పెట్టాడు. When I crossed my 11 and 12 age in my life, నేను ఎప్పుడైతే 11, 12 సంవత్సరాలు దాటి I వచ్చాను, had a desire to do the full time ministry. నాకు 12 సంవత్సరాలు అప్పుడే నాకు సేవ చేయాలని ఆశ కలిగింది. And I started going for prayer meeting from that age. ఆ ఏజ్లోనే నేను వేరే ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళేవాడిని. I started praying for 18 hours, 3 days, 4 days, lifting my hands on my knee. నేను ఆ ఏజ్లోనే 18 గంటలు నా చేతులు దించకుండా అలాగే ఎత్తి ప్రార్థన చేసేవాడిని. I had a team of people. With them I used to fast and pray. అక్కడ టీం ఉండేది, వాళ్ళతో కలిసి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. Rules is very simple. They must kneel and pray for 3 days and 2 days fasting. అక్కడ ఒకటే విషయం అండి, 3 రోజులు 2 రోజులు నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తూనే ఉండాలి. I started praying. నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. And whenever the people ask, are you going to keep a garage? I will tell I will going to do full time ministry. నన్ను ఎప్పుడైనా అందరూ అడిగేవారు, మెకానిక్ కదా గ్యారేజ్ పెడతావంటే నేను అనేవాడిని, నేను సేవ చేస్తా అని చెప్పేవాడిని. I said this. నేను ఇది చెప్పానండి. Slowly things changed. మెల్లిగా అన్ని మారుతూ వచ్చాయి. 1998 on June 8th. 1998 జూన్ 8న I saw Jesus face to face. నేను యేసు ప్రభుని ముఖాముఖిగా చూశాను. I began to speak to him. నేను ఆయనతో మాట్లాడడం మొదలు He పెట్టాను. began to speak to me. ఆయన నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. He began to speak to me. ఆయన నాతో మాట్లాడడం మొదలు And పెట్టారు. Jesus said, యేసు ప్రభు చెప్పారు, read Bible day and night. బైబిల్ చదువు రాత్రి పగలు. I only used to carry the Bible. నేను ఓన్లీ బైబిల్ తీసుకెళ్లేవాడిని. I never know who is in this Bible, what is in this Bible. ఈ బైబిల్లో ఏముంది, ఎవరున్నారు నాకేమీ తెలీదు. Nothing I know. నాకేం తెలీదు. Jesus said, read that Bible. యేసు ప్రభు అన్నారు, ఆ బైబిల్ చదువు అన్నారు. Slowly after some time, I said, Lord, I can't read. I will go to Bible college. I will study. Then I will read a Bible. Then I will going to do a full-time ministry. అప్పుడు నేను అన్నాను, నాకు సరిగ్గా చదువు రాదు కాబట్టి నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకొని అప్పుడు వచ్చి చదువుతాను అన్నాను. Jesus said, that time I don't have. అప్పుడు యేసు ప్రభు అన్నారు, అంత టైం నాకు లేదు. I have the plans in your life to do. నీ జీవితంలో చాలా చేయాల్సినవి ఉన్నాయి అన్నారు. I have the much work to do in you. చాలా పని చేయాల్సిందని అన్నారు. And I need to use you in much places. నేను నిన్ను చాలా చోట్ల వాడుకోవాలనుకుంటున్నాను అన్నారు. Then Jesus began to teach me in English. యేసు ప్రభు అప్పుడు నాకు ఇంగ్లీష్లో బోధన చేయడం మొదలు పెట్టారు. 7 times I read with the wrong, with grammar mistake, all kind of wrong way and wrong grammar mistake. 7 సార్లు నేను అన్ని తప్పులుగా గ్రామర్ మిస్టేక్స్ ఎలాంటి సంబంధం లేకుండా తప్పులుగా చదివానండి. I never stopped, never given up. నేను ఎప్పుడు అయినా సరే ఎప్పుడు నేను చదవడం ఆపలేదు. I started still reading my Bible. నేను మొదలు పెట్టాను బైబిల్ చదవడం. On 8th time, 8వసారి Jesus came and the Holy Spirit of God came. Holy Spirit of God began to came. He sat beside of me. He began to teach me. 8వసారి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నా పక్కన కూర్చొని నాకు బోధించడం మొదలుపెట్టాడు. HOLY is holy. HOLY అంటే హోలీ. BIBLE is Bible. BIBLE అంటే బైబిల్. It's a holy book. అది ఒక పరిశుద్ధ గ్రంథం. Began to teach me. ఆయన నాకు బోధించడం మొదలు పెట్టారు. The English what I spoken to you now. ఇప్పుడు నేను ఏదైతే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానో
I learned from the Bible. అది నేను బైబిల్ చదువుతూ నేర్చుకున్నాను అండి. I learned the English through reading the Bible. నేను ఇంగ్లీష్ మాట్లాడడం బైబిల్ చదివి నేర్చుకున్నా. I never give an excuse. I don't know this thing, I don't know that thing. ఆయన ఎట్లాంటి కారణాలు చెప్పలేదండి. I'm a 40 plus. నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు అండి. My prayer time has not changed. నా ప్రార్థన సమయం మాత్రం మారలేదు. My prayer time has not నా changed. ప్రార్థన సమయం మాత్రం మారలేదు. No matter whichever situation, whichever condition I may be, అది ఎట్లాంటి పరిస్థితి అయినా సరే, ఎట్లాంటి సమయమైనా సరే, I never left my prayer. నా ప్రార్థనను మాత్రం My వదిలిపెట్టాను. elder sister, she died. నా పెద్దక్క చనిపోయింది. I was sharing a message in one of the place. నేను ఒక వేరే స్థలంలో వాక్యం బోధిస్తున్నా. I never left that meeting. I never said, okay, my sister died, let someone carry. No. నేను అక్కడ మా అక్క చనిపోయింది, ఇంకెవరన్నా వాక్యం చెప్పండి, నేను అక్కడ నుంచి వెళ్ళిపోలేదు. I completed the God's work. నేను దేవుని పని ముగించాను. And I completed my prayer. Then I went. I must be there because my elder sister is a widow. అక్కడ నేను నా దేవుని పని ముగించి మా అక్క దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే మా అక్కకి వాళ్ళ హస్బెండ్ లేరు. She's a widow. She also died. Only my son and daughter of my sister is there. మా అక్క ఒక కొడుకు కూతురు మాత్రమే ఉన్నారు అక్కడ. I must be there to take the things there. అక్కడ జరగాల్సిన కార్యక్రమం నేనే చూసుకోవాలి. అక్కడ బ్రదర్ Jesus began to help me. యేసు ప్రభు నాకు సాయం చేయడం మొదలుపెట్టాడు. My elder brother is elder than me 20 years. మా పెద్దన్న నాకంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. My number is 7 in my house. నేను 7వ వ్యక్తిని మా ఇంట్లో. When my elder brother died, మా పెద్ద అన్న చనిపోయినప్పుడు body was there. శరీరం అక్కడే ఉంది. He's my father. He never seen me like his brother. He seen me like a father. ఆయన నన్ను ఎప్పుడు ఆయన అన్న తమ్ముళ్ళగా చూసుకోలేదు, కానీ సొంత కొడుకులా చూసుకున్నాను. If you see my brother, my elder son and me, you will tell brothers. You will not tell that I'll be a daddy for him, small daddy for him. ఒకవేళ మీరు మా అన్న కొడుకుని నన్ను చూసినట్టయితే మీ ఇద్దరం సహోదరులం, బ్రదర్స్ అంటారు. No one knows that he is my brother's son. ఆయన ఎవరికి తెలీదు ఆయన నా అన్న కొడుకని. People think that I'm eldest son to him and they're all younger sons, younger brother for me. అందరూ ఏమనుకుంటారంటే నేను బ్రదర్ వాళ్ళ పెద్ద అన్నకి పెద్ద కొడుకు, ఆ బ్రదర్ ఏమో చిన్న కొడుకు అనుకుంటారు. That's the difference of the age. అది అంత ఏజ్ డిఫరెన్స్ ఉందండి. My brother dead body was there. నా అన్న శరీరం అక్కడ ఉంది. Even that night I went and prayed. ఆ రాత్రి కూడా నేను వెళ్ళి ప్రార్థన చేశాను. You know why I went and prayed? ఏం తెలుసా ఎందుకు ప్రేయర్ చేశాను? My God will come that time and he will be watching and waiting for me. ఎందుకంటే యేసు ప్రభు వచ్చి నా గదిలో వేచి చూస్తారు కాబట్టి. He'll be waiting for me. నా కోసం వెయిట్ చేస్తుంటారు ఆయన. Just imagine how many days from how many years is waiting for you. ఒక్కసారి ఊహించుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్య నీ కోసం నా కోసం వెయిట్ చేస్తున్నారు. He's waiting for me. ఆయన నా కోసం వెయిట్ చేస్తుంటారు. I prayed. I completed my prayer. నేను నా ప్రార్థన ముగించుకున్నాను. I continued my work. అప్పుడు వచ్చి నేను అక్కడ కార్యక్రమం చూసుకున్నా. I continued my work. నా పని చూసుకున్నా. Dead body was there. అక్కడ మా అన్న శరీరం అక్కడే ఉంది. What are you going to do sitting there? నేను అక్కడ కూర్చొని ఏం చేయాలి? I came and prayed. నేను వెళ్ళి ప్రార్థన చేసుకున్నా. I never changed my prayer any time. నేను ఏ రోజు కూడా నా ప్రార్థన సమయాన్ని మార్చలేదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Have you know Jesus? మీకు యేసయ్య తెలుసా? You know the Jesus in photo, otherwise personal. మీకు యేసయ్య ఫోటో తెలుసా, మీకు వ్యక్తిగతంగా తెలుసా? Where are you today? ఎక్కడున్నారు ఈరోజు? How you know? ఎలా తెలుసు? Only you know Jesus in photo, otherwise personal. యేసయ్య ఫోటోలో మాత్రమే తెలుసా, లేదంటే వ్యక్తిగతంగా తెలుసా? Think one time. ఒక్కసారి ఆలోచించండి. Think one time. ఒక్కసారి ఆలోచించండి. What is the last day which you spoke to Jesus? ఏ రోజు చివరిగా యేసయ్యతో నువ్వు మాట్లాడావు? Don't tell I didn't have encounter. I don't know. I never seen him. I don't know. ఎప్పుడు చెప్పకండి నేను యేసయ్యని ఎప్పుడు చూడలేదంటే నాకు తెలియదంటే అని చెప్పకండి. He speaks in your heart. ఆయన నీ హృదయంలో మాట్లాడతాడు. What was the last time you heard the voice from your heart speaking to you? ఎప్పుడు చివరిసారిగా యేసయ్య స్వరం విన్నావు నీ హృదయంలో? What is the last time which you heard the voice in your heart? ఎప్పుడు విన్నావు హృదయంలో చివరిసారిగా యేసయ్య మాట? He speaks to everyone. ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. I know very well everyone can't encounter. నాకు తెలుసు ప్రతి ఒక్కరు యేసయ్యని ముఖాముఖిగా చూడలేదు. But with everyone Jesus speaks in the heart. కానీ యేసయ్య ప్రతి ఒక్కరితో హృదయంలో మాట్లాడతారండి. If you are a child of God, definitely will speak to you in your heart. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఖచ్చితంగా నీతో మాట్లాడతారు ఆయన. If you are a spiritual person, definitely will speak in your heart. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే ఖచ్చితంగా నీ హృదయంలో యేసయ్య నీతో మాట్లాడతారు. Which is the last date that you spoke to Jesus? ఎప్పుడు చివరిసారిగా యేసయ్య నీతో మాట్లాడారు చివరిసారిగా? Which? ఎప్పుడు? Let me tell you something to you. మీకు ఒక విషయం చెప్పనియండి. Know what is the real? మీకు నిజమేంటో తెలుసా? One day you must die, one day I must die. ఒకరోజు నువ్వు నేను చనిపోవాలండి. We have not came to live a permanent life. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి రాలేదు. After my death, what is my things will going to come with me? నేను చనిపోయిన తర్వాత నాతో వస్తాయా అండి? You are with me? ఇక్కడే ఉన్నారా? Good people, you are very good people. You may be kept a property to your children. మీరు మంచి వాళ్ళు అయి ఉన్నారండి. You may be kept some property to your children. మీ పిల్లల కోసం ఏమైనా ఆస్తిని వదిలిపెట్టారా? Own house to your children. Own house to the children. సొంత ఇల్లు పిల్లల కోసం.
When they die, is their own house will go with them? ఒకవేళ మీ పిల్లలు చనిపోతే వాళ్ళతో పాటు ఆ ఇల్లు వెళ్తుందా అండి? Go with me. ఇక్కడే ఉన్నారా? It will go with them. వాళ్ళతో వెళ్తుందా అండి ఇల్లు? Now what they are doing? Keeping the property. ఇప్పుడు మరి ఆ ఆస్తులను సంపాదించుకొని ఏం చేయమంటారు? Keeping that property and making them to lose the God and to walk in the devil. They will be fighting, they will be putting case. One piece of the property where the peace must be, the peace will be removed. ఒక మనం అనుకుంటా ఈ ఆస్తులని సంపాదించి వాళ్ళకి లేనిపోని కేసులు గొడవలు మనశ్శాంతి లేకుండా మళ్ళీ వాళ్ళని మనసులు ఇవన్నీ సంపాదించి వాళ్ళ కోసం. You are the reason missing the peace in the family life. నువ్వు కారణమై ఉంటావు కుటుంబంలో సమాధానం లేకపోవడం. You kept very good. Is that when they died, is they went with them? ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళతో వెళ్తుందా ఇదంతా? Then what you are doing? మరి ఏం చేస్తున్నారు? What you are doing? ఏం చేస్తున్నారు? A good job, a good position will not come. నీ మంచి జాబు మంచి పొజిషన్ నీతో రాదు. Let me tell you more frankly, directly to you. మీతో నన్ను ఇంకా ఓపెన్గా మాట్లాడియండి. If I die, ఒకవేళ నేను చనిపోతే my ministry will not come with me. నా సేవ కూడా నాతో రాదండి. My ministry will not come. నా సేవ నాతో రాదు. Jesus raised 15 dead people until now. Yes, brother. One more very recently. యేసు ప్రభు ఇంతవరకు ఈ బ్రదర్ వాళ్ళ మినిస్ట్రీలో 15 మందిని చనిపోయిన వాళ్ళని లేపాడండి. Very recently, 1.5 month back, one more dead person is raised. నెలన్నర క్రితం ఇంకొక చనిపోయిన వ్యక్తిని యేసు ప్రభు లేపారు. 15 dead people Jesus raised. ఇప్పటివరకు ఈ బ్రదర్ వాళ్ళ మినిస్ట్రీలో దేవుడు 15 మందిని లేపాడండి చనిపోయిన. Can they will come and tell the testimony? Can they will come with me when I will go to heaven, when I will die, when I will go to Jesus? ఒక రోజు బ్రదర్ చనిపోతే ఆ లేపిన వాళ్ళు వచ్చి యేసు ప్రభుకి వచ్చి సాక్ష్యం ఇస్తారా అండి? You with me? ఇక్కడే ఉన్నారా? Can it will going to come? వాళ్ళు నాతో వస్తారా? What we are doing then? మరి ఏం చేస్తున్నాం ఇవన్నీ? We are leaving Jesus. యేసు ప్రభుని వదిలేసి We are not giving a place in his heart. మన హృదయంలో యేసు ప్రభు చోటు. We are happy because he is beside of us. ఎందుకంటే మనం పక్కన ఉన్నాడు కదా చాలా అనుకుంటున్నాం. Beside will not do anything to you. యేసు ప్రభు మీ పక్కన ఉండడం వల్ల ఏది జరగదు. Inside of you will do many things. నీ లోపల యేసు ప్రభు ఉంటే చాలా విషయాలు జరుగుతాయి. Many things it will happen. చాలా విషయాలు జరుగుతాయి. Many things means many things. చాలా విషయాలు జరుగుతాయి. Where are you today? ఏ రోజు ఎక్కడ ఉన్నారు? That time also Jesus has the place. This time also he is asking same. Give your heart for me. అప్పుడు యేసు ప్రభు నా తలవాచుకోవడానికి స్థలం లేదన్నారు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే అంటున్నారు యేసయ్య. He says give your heart for me. ఆయన అంటున్నారు నీ హృదయం నాకు ఇవ్వంటున్నారు. Except giving heart, everything we will give. మన హృదయం తప్ప అన్నీ ఇస్తాం. What it is going to bring to you? ఏం తీసుకొస్తుంది అది మీకు? Where are you, my brother? ఎక్కడున్నారు? Where are you, my young sister? ఎక్కడున్నారు సిస్టర్? Where is your heart? మీ హృదయం ఎక్కడుంది? Who is in your heart? మీ హృదయంలో ఎవరున్నారు? Who is in your heart? ఎవరున్నారు మీ హృదయంలో? Except Jesus, everyone will be there. నీ హృదయంలో యేసయ్య తప్ప అందరూ ఉంటారు. And what we tell? మనం ఏం చెప్తాం? Spirit-ful person. మనం ఆత్మీయులమని చెప్తాం. We speak in tongues. భాషలో మాట్లాడతాం. But no Jesus. కానీ యేసయ్య ఉండడు. Where are you today? ఎక్కడున్నారు ఈరోజు? Never give a useless excuse to Jesus. అనవసరమైన కారణాలు చెప్పదు యేసయ్యకి. Simple question, where is today? Is it in your heart? Is it beside of you? ఒకటే క్వశ్చన్, యేసు ప్రభు నీ పక్క ఉన్నారా, నీ హృదయంలో ఉన్నారా? Jesus came to give abundance life. యేసు ప్రభు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారండి. Abundance life. నిత్య జీవం. He mean it. ఆయన చెప్పింది అదే. Jesus mean it. అదే చెప్పారు యేసయ్య. If he is in you, I tell you, there will be a joy in your face. యేసు ప్రభు నీలో ఉంటే నీ మనసులో నీ ముఖంలో ఒక సంతోషం ఉంటుంది. There will be peace in your face. ఒక వెలుగు ఉంటుంది నీ హృదయంలో. There will be the word in your heart and that life in your face. నీ హృదయంలో వాక్యం ఉంటే నీ ముఖంలో జీవం కనిపిస్తుంది. God has not given only the light, he given the life for that light. యేసు ప్రభు వెలుగు మాత్రమే కాదు జీవం కూడా ఇచ్చారు. That life you will see. ఆ జీవం మీరు చూస్తారు. Why it is not there today? ఎందుకు ఈరోజు అది లేదు? Don't see there, see here. ఇక్కడ చూడండి, అక్కడ కాదు. You with me? ఇక్కడే ఉన్నారా? Why that life is not there? ఎందుకు ఈరోజు ఆ జీవం లేదు? The God was given the life for you, for me, he will feed. ఆయన జీవం నీ కోసం నా కోసం ఇచ్చారు. He will not leave you and he will not leave you and me on the way. ఆయన మార్గం మధ్యలో నిన్ను నన్ను వదిలిపెట్టరండి. Where are you today? ఎక్కడ ఉన్నారు ఈరోజు? Shall we will kneel down and pray? మనం మోకరించి ప్రార్థన చేద్దాం.